हरे कृष्णा प्रभु जी माता जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा। ओके विल स्टार्ट। यं प्रव्रजन्तमनुपेतमपेत कृत्यं द्वैपायनो विरह कातराजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुस् तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि यस्वानुभावमखिल श्रुतिसारमेकम् अध्यात्मदीपमतिथितीर्षतां तमोन्दम् संसारिणां करुणयाः पुराणगुह्यं तं व्याससूनुमुपयामि गुरुमुनीनां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिनि नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रये। नमो अकिञ्चनवित्ताय निवृत्तगुणवृत्तये आत्मा रामाय शान्ताय कैवल्यपतये नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం 13 శ్లోకం 54. నిన్న చదివాను, మళ్ళీ చదువుతాను. జితాసనో జితశ్వాసః ప్రత్యాహృత షడింద్రియః 55 అండి. ధ్వజస్తరజతః ధ్వస్తరజః సత్వత్తయో మలః యో సత్వతమో మలః తమో మలః సారీ. జితాసనో జితశ్వాసః ప్రత్యాహృత షడింద్రియః హరిభావనయా ధ్వస్తత్ రజస్తత్వతమో మలః. ఓకే. జితాసనుడు జితశ్వాసుడు అయిన వాడు ఇంద్రియములను భగవానుడైన శ్రీరూపిణికి మళ్లించి ప్రకృతి దిగులైన సత్వరజస్తమగుణములను సంపర్కమునకు అతీతుడగును. సో ఇక్కడ పాయింట్ ఏంటి? సారీ. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ कृष्णप्रस्थाय भूतले श्रीमते राधना स्वामिनेति नामने। नमो विष्णुपदाय कृष्णप्रस्थाय श्रीमते भक्तिवेदांत स्वामिनेति नामने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतनुजाय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुलंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम् आराध्य भगवान् व्रजेशतनयां तद्धाम वृन्दावनं रम्या काचिदुपासना व्रजवधू वर्गेण वा कल्पिता। श्रीमद्भागवतं प्रमाणममलं प्रेमा पुमादो महान् श्री चैतन्य महाप्रभोर्मतमिदं तत्राधरा न परा। हरे कृष्णा। हरे कृष्णा प्रभु जी। हरे कृष्णा। Krishna, let me read the shloka. I just little bit explain. I'll give you maybe how much time you take? Half an hour, 45 minutes. 45 minutes వస్తుందా? Half an hour వస్తుంది ప్రభు. Okay, so then I'll speak for one shloka, then I'll give you. Okay na? Yes ప్రభు. Meantime you can get ready. Yes ప్రభు. So we are going to have a guest speaker today. So Krishna is going to speak about Jagannath Radhayatra pastimes చెప్తా ఉంటున్నాడు. So let us read one shloka and then he will take over. ఇక్కడ ఏమన్నాడు? జితాసనుడు జితశ్వాసుడు అయిన వాడు ఇంద్రియములను భగవానుడైన శ్రీహరి వైపునికి మళ్లించి
ప్రకృతి త్రిగుణముల సత్వరజస్తమో గుణముల సంపర్కమునకు అతీతుడగును. అంటే దిస్ ఇస్ ద వే ఆఫ్ గెటింగ్ అవుట్ ఆఫ్ 3 modes చెప్తున్నాడు ఎవరు, నారదముని. అంటే ఫస్ట్ ఏం చేయాలి? జిత్తాసనం అవ్వాలి, శ్వాసుడు అవ్వాలి. ఇవన్నీ అయిన వాడు షడింద్రియ ప్రత్యాహృత షడింద్రియ. షడింద్రియ ఎందుకన్నాడు? 6 ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి? 5 కదా ఇంద్రియాలు ఉన్నాయి. షట్ 6 ఇంద్రియాలు. మైండ్ కూడా ఇంద్రియమే అనమాట. అందుకని షట్ ఇంద్రియాలు అన్నారు. మైండ్ కింద ఉన్నటువంటి కర్మేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, నోరు, ఏంటది? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, 5. ఈ 5 + 1 6. ఈ షడింద్రియాలని కంట్రోల్లోకి తీసుకుని అప్పుడు యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ 3 modes. ఓకే. సో ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారం, ధ్యానము, ధారణము అన్నవి యోగ పద్ధతి యందు ప్రాథమిక కార్యములై ఉన్నవి. ధృతరాష్ట్రుడు పవిత్ర స్థలము నందు ఆసీనుడై ఒకే లక్ష్యము దేవదేవుడైన శ్రీహరి నందు మనస్సును లగ్నము చేసి ఉన్న కారణమున అట్టి ప్రాథమిక కర్మలలో తప్పక జయమును పొందనున్నాడు. ఆ విధంగా అతని ఇంద్రియములన్నీ భగవత్ సేవలో నియుక్తములై ఉండెను. ప్రకృతి త్రిగుణ సంపర్కం నుండి బయటపడుటకు ఈ విధానం భక్తునకు ప్రత్యక్షంగా సహాయం కూర్చగలదు. ఉన్నత గుణమైన సత్వగుణం కూడా భౌతిక బంధమునికే కారణమై ఉన్నది. ఎస్, జస్ట్ బికాస్ we are practicing devotional service అని చెప్పి we don't have to reject these things, and we have to take help of all these things, especially జితాసనం. జితాసనం అంటే కుదురుగా కూర్చోవటం. ఇట్స్ ఏ డిసిప్లైన్. మైండ్ను, బాడీని, సెన్సెస్ డిసిప్లైన్ చేయడానికి అదొక మార్గం. ఇఫ్ వీ కెన్ యూటిలైజ్, వై కాంట్ యూటిలైజ్? వీ కెన్ యూటిలైజ్ ఇట్. దర్ ఇస్ నథింగ్ రాంగ్. వెల్, నేను భక్తి యోగుని కాబట్టి నేను అష్టాంగ యోగంలోని ఏ ప్రాసెస్ను తీసుకోనంటే నో. ఇవన్నీ ఏంటి? భక్తి యోగానికి రావటానికి మార్గాలు. ఫస్ట్ కర్మయోగం, తర్వాత జ్ఞాన యోగం, తర్వాత ధ్యాన యోగం, తర్వాత భక్తి యోగం. అంటే ఈ యోగాలన్నీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వచ్చేది భక్తి యోగానికి వస్తాం. మళ్ళీ అల్టిమేట్లీ విల్ ల్యాండ్ దేర్. వెల్, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ భక్తి యోగా. డూ ఐ హ్యావ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్? If you can, that's good. Whatever the good things available in those 3 processes, why can't we take it? Jitasanam. Yeah, we can practice that. అని చెప్పి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి జీవితానంతా వెచ్చించడం కాదు. చాలా మంది ఏం చేస్తున్నారు? మిగతా అసలు స్పిరిచువల్ పక్కకు పెట్టేసి రిచువల్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. వెల్, ఐ హ్యావ్ టు ప్రెస్ దిస్ నోస్, ప్రెస్ దట్ నోస్ అని చెప్పి నోస్ను ప్రెస్ చేసుకుంటూనే కూర్చుంటున్నారు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. వెన్ యూ హ్యావ్ ద ఇంపార్టెంట్, ఎస్, యూ కెన్ టేక్ ద షెల్టర్ ఆఫ్ ఆల్ అదర్స్ ఆల్సో. హెల్ప్, నాట్ షెల్టర్, హెల్ప్ ఆఫ్ అదర్స్, అదర్ థింగ్స్ ఆల్సో. అదర్ యోగాలు ఉన్నటువంటి చేసినవి కూడా తీసుకోవచ్చు. జితాసనం హెల్ప్ చేస్తుంది. జితశ్వాస కూడా హెల్ప్ చేస్తుంది మనకి. ఎస్పెషల్లీ ప్రాణాయామం చేసిన వాళ్ళు. ప్రాణాయామం చేస్తే ఏంటి? మైండ్ కంట్రోల్లోకి వస్తుంది ఎంతో కొంత. అంత కాకపోయినా you can check at least 5-10 minutes. It is all this, yoga process all help. Pratyaharam, especially we use pratyaharam, right? Yama, niyama, asana, pranayam, pratyahara. Pratyaharam అంటే ఏంటి? మన ఇంద్రియాలకు కావాల్సిన ఆహారాన్ని కట్ చేయటం. ప్రత్యాహారం దాంట్లో ఉంది. కృష్ణ కాన్షియస్ కూడా కట్ చేస్తున్నాం మనం, రైట్? ఆల్ అన్నెసెసరీ ఫుడ్ స్టఫ్ అంతా కట్ చేసేస్తున్నాం. కళ్ళకి, ముక్కులకి, చెవులకి, నాలుగు, చర్మానికి అన్నెసరీ ఫుడ్ స్టాఫ్ అంతా కట్ చేస్తున్నాం. ప్రత్యాహారం ఉంది, మనం కూడా చేస్తున్నాం ప్రత్యాహారం. మనం కూడా ధ్యానం చేస్తున్నాం, మనం కూడా ధారణ చేస్తున్నాం, మనం కూడా సమాధిలో ఉన్నాం. వెన్ వీఆర్ సిట్టింగ్ ఇన్ భాగవతం క్లాస్, వీఆర్ ఇన్ సమాధి. వీఆర్ నాట్ టు రిమెంబర్ ఎనీథింగ్ ఎల్స్. వీఆర్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ భాగవతం. దట్స్ కాల్డ్ సమాధి. సో ఇన్ దిస్ వే, ఈవెన్ కృష్ణ కాన్షియస్ భక్తి యోగ ప్రాసెస్లో కూడా అష్టాంగ యోగ ప్రాసెస్లు మనం పాటిస్తున్నాము. మనకు తెలియ నియమాలని చేయకూడనివి, చేయదగినవి అవి మనం ప్రతి ప్రాసెస్కి ఉన్నాయి. అవి ప్రతి ప్రాసెస్లో, ప్రతి యోగా ప్రాసెస్లో నియమాలు ఉన్నాయి. రూల్స్, రెగ్యులేషన్స్ ప్రతి దానికి ఉన్నాయి. వీఆర్ ఫాలోయింగ్. వీ డోంట్
ఎస్పెషల్ మన 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నో మీట్ ఈటింగ్, నో గ్యాంబ్లింగ్, నో ఇంటర్సెక్ట్, నో ఇంటాక్స్, నో ఇలిసిట్ సెక్స్ ఉన్నాయి. వీఆర్ ఫాలోయింగ్ ఇట్. యమనియమాలు అంటే ఏంటి? ఎక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆర్ కన్క్లూజన్ తప్పితే వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ద ప్రాసెసెస్. భక్తి యోగ ప్రాసెస్ ఈస్ ది కల్మినేషన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ అదర్ యోగాస్. రైట్? జ్ఞాన యోగంలో భక్తి యోగం లేదు, కర్మయోగంలో భక్తి యోగం లేదు. బట్ భక్తి యోగంలో కర్మయోగం ఉంది, జ్ఞాన యోగం ఉంది, ధ్యాన యోగం, అన్ని యోగాలు. బికాజ్ ఇట్స్ టాప్. సో ఆ విధంగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ధృతరాష్ట్రుడు? ఇవన్నీ పనులు చేస్తున్నాడు ఆయన. ఉన్నత గుణమైన సత్వగుణం కూడా భౌతిక బంధమునికి కారణమై ఉన్నది. సత్వగుణంలో ఉంటే మనం, అది కూడా భౌతికంలో సంబంధించిందే, అది కూడా మనల్ని బంధించేస్తుంది. సో అందుకని సత్వగుణంలో ఉన్నాను నేను, ఐఎమ్ హ్యాపీ అంటే నో, దట్ ఇస్ ఆల్సో బంధం. అది కూడా ఇట్స్ లైక్ గోల్డెన్ చైన్. అట్టి రజోగుణము తమో గుణాల గురించి వేరుగా పలుకున్నది ఏమున్నది? సత్వగుణమే బంధించేస్తున్నప్పుడు తమో రజోగుణాలు కూడా బంధించేస్తాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. రజస్తమో గుణములు భౌతిక సుఖానుభవ వాంఛను అధికం చేయగా దృఢమైన కామభావన అన్నది ధనమును అధికారమును పొందుటకై ప్రేరేపణను కలిగించుచుండును. ఈ రెండు నీచ లక్షణములను జయించి నైతికత్వము మరియు జ్ఞానము సంపూర్ణంగా నుండి సత్వగుణ స్థితికి తనను తాను ఉద్ధరించుకున్న వాడు కూడా కనులు, జిహ్వ, నాసిక, కర్ణము, స్పర్శ అనే ఇంద్రియములను నిరోధింపజాలడు. ఉద్ధరించుకొనినవాడు కూడా సంపూర్ణంగా నుండి సత్వగుణ స్థితికి తనను తాను ఉద్ధరించుకొనినవాడు కూడా ఓకే కనులు, జిహ్వ, నాసిక, కర్ణము, స్పర్శ అనే ఇంద్రియములను నిరోధింపజాలడు. ఓకే అంటే ఈవెన్ దో వీఆర్ ఇన్ సత్వగుణంలో ఉన్నప్పటికీ కూడా దెర్ ఇస్ నో గ్యారెంటీ దట్ వీ కెన్ కంట్రోల్ అవర్ సెన్సెస్, ఎస్పెషల్లీ ది పంచేంద్రియాలు. కానీ పైన తెలిపిన రీతి శ్రీహరి పాదపద్మములు తనను తాను అర్పించుకున్న వాడు త్రిగుణ ప్రభావం దాటి భక్తియుక్త సేవలో స్థిరుడు కాగలడు. జస్ట్ ఇక్కడ ప్రభుపాద అంటారు, వాట్ ఎవర్ ధృతరాష్ట్ర ఇస్ డూయింగ్, ఏం చేస్తున్నాడు ఆయన? శ్రీహరి పాదపద్మాల పట్ల ఆయన ఫోకస్ పెట్టాడు. దాట్ విల్ హెల్ప్ అని చెప్తున్నాడు. మామూలుగా అది లేకపోతే ఆడు ఎంత సత్వగుణంలో ఉన్నా ఏం చేసినప్పటికీ కూడా ఇంద్రియాలను కంట్రోల్ చేయలేడు. బట్ వెన్ హీ కమ్స్ టు కృష్ణ, వెన్ హీస్ ఫోకసింగ్ ఆన్ కృష్ణ, ఆల్ అదర్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు కంట్రోల్ అని చెప్తున్నాడు. భక్తి దశలో స్థిరుడు కాడు అనగా భక్తి యోగమునందు ఇంద్రియములు ప్రత్యక్షంగా శ్రీకృష్ణ భగవాన్ ప్రేమయుక్త సేవలో నియుక్తములగును. ఇది కర్తను భౌతిక కలాపములలో నియుక్తమగుట నుండి నిరోధింపగలదు. ఏంటి? భక్తియుక్త సేవ. భక్తి యోగం నందు ఇంద్రియాలు ప్రత్యక్షంగా శ్రీకృష్ణ భగవాన్ ప్రేమయుక్త సేవలో నియుక్తములగును. ఏ విధంగా? కరేర్ వాట్ ఇస్ దట్ శ్లోక? సవై కృష్ణ మన పదారవిందయోర్ వచాంసి వైకుంఠ గుణానువర్ణనే. ఇందాది శ్రీహరి అర్చించు జిహ్వ జిహ్వ, ఇందా శ్రీకరణ ఆకర్ణించు జిహ్వ జిహ్వ. పోతన భాగవతంలో పద్యం ఉంటుంది. ఓకే, సో పాయింట్ ఏంటి ఇక్కడ? భక్తి యోగం నందు ఇంద్రియాలు ప్రత్యక్షంగా శ్రీకృష్ణ భగవాన్ ప్రేమయుక్త సేవలో నియుక్తములు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ భక్తి యోగం. మిగతా యోగాలకు భక్తి యోగ గొప్పతనం ఏంటంటే, భక్తి యోగంలో మన ఇంద్రియాలు, మన మైండ్, మన ఇంటెలిజెన్స్, మన ఈగో, మన కర్మేంద్రియాలు, మన బాడీ, ఎవ్రీథింగ్ విల్ బి యూటిలైజ్డ్ ఇన్ కృష్ణ. దెర్ ఇస్ నో ఎస్కేప్ లేదు ఇంకా. అందుకని ఇట్ ఇస్ సో పవర్ఫుల్. రీజన్ వై భక్తి యోగా ఇస్ సో పవర్ఫుల్ అంటే మనకి వేరే ఆప్షన్ లేదు, అంటే తప్పించుకోవడానికి అవకాశం లేదు. అంటే యూ విల్ బి ప్యూరిఫైడ్ బై హుక్ ఆర్ క్రుక్, యూ విల్ బి ప్యూరిఫైడ్. ఎందుకు? యూఆర్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ కృష్ణ, ఎంగేజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ కృష్ణ సర్వీస్ కాబట్టి. వేరేజ్ అదర్ ప్రాసెస్ లో దేర్ మే బి, మే నాట్ బి, ఇట్స్ ఆల్ ఇండైరెక్ట్ ప్రాసెస్. బట్ హియర్ ఇట్స్ డైరెక్ట్. అందుకని ఇక్కడ అదే అంటున్నాడు. అనగా భక్తి యోగం నందు ఇంద్రియాలు ప్రత్యక్షంగా శ్రీకృష్ణ భగవాన్ ప్రేమయుక్త సేవలో నియుక్తములగును. సో ఇది కర్తను భౌతిక కలాపంలో నియుక్తమవుట నుండి నిరోధింపగలదు. It will stop you go to into materialistic activities, right? When you are sitting in a Bhagavatam class, what else can you do? Especially when especially Balgandhas is speaking, what can you do other than
అరే బాబు అనుకోకుండా వాటికెళ్ళి. సో ఆ విధంగా అనమాట. ఈ విధంగా ఇంద్రియాలను భౌతిక సంపన్నులు శ్రీకృష్ణ భగవాన్ దివ్యమగు ప్రేమైత సేవకు మళ్లించు విధానమే ప్రత్యాహారం అనబడను. రూపాయలు మాట్లాడుతున్నారు. ప్రత్యాహారం ఏంటి? ప్రత్యాహారం మన ఇంద్రియాలకు ఆహారం, అది వేయకుండా ఉండడం ప్రతి ఆహారం. ప్రతి అంటే ఆపోజిట్. ఇంద్రియాలు కోరుతున్నాయి, కళ్ళకి కావాలి బ్యూటిఫుల్ దృశ్యాలు చూడాలి, చెవులు మంచి మంచి మాటలు వినాలి, ఎస్పెషల్లీ సంబడి ఇస్ గ్లోరిఫైయింగ్, వాళ్ళని పొగుడుతున్నప్పుడు బాగా వినాలనిపిస్తుంది, అవునా కదా? చూడడం, వినడం, వాసన చూడాలి, మంచి మంచి చూడాలి. నెక్స్ట్ తినాలి, నాలుక కావాలి, టచ్ చేయాలి. సో ఇలాగా ఇంద్రియాలు కోరుతున్నాయి. ప్రత్యాహారం కట్, నో వే. ప్రత్యాహారం కన్నా యుక్తాహారం ఇస్ ద బెటర్ థింగ్. ప్రత్యాహారం ఇస్ నథింగ్ బట్ యుక్తాహారం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. సో ఇన్స్టెడ్ ఆఫ్ కటింగ్ ఇట్, you do the right amount, right kind, right time, right place, everything's right, then we are safe and secure. ఎలా ఉండాలట ఇంద్రియాలకి ఆహారం? ఎలా ఉండాలి అంటే కూరలో ఉప్పు వేస్తాం. ఉప్పు యొక్క లక్షణం ఏంటి? ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పులాగా ఉండాలి. ఉప్పు ఎక్కువైంది అనుకో కూర స్పాయిల్ అయిపోతుంది. ఉప్పు 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 తగ్గింది అనుకో ఉప్పు లేదు. కానీ ఉప్పు రైట్ అమౌంట్ ఉంది అనుకో, డస్ ఎనీబడి సే దట్ ఇవాళ కూరలో ఉప్పు బాగుందని ఎవరన్నా అంటారా? కూర బాగుంది అంటారు కానీ ఉప్పు బాగుందని ఎవడు అన్నాడు. అదే ఉప్పు లేకపోతే ఉప్పు లేదంటారు, ఉప్పు ఉంటే ఉప్పు ఉంది అంటాడు. బట్ ఉప్పు సరిగా ఉంటే ఎవడు ఉప్పు గురించి ఆలోచించారు. ఇజంట్ ఇట్? దిస్ ఈస్ ద ఫార్ములా. మనకి మన జీవితంలో సెన్స్ గ్రాటిఫికేషన్ ఆర్ ఇంద్రియాలకి ఆహారం ఎలా ఉండాలయ్యా అంటే ఉప్పులాగా ఉండాలి, కూరలో ఉప్పులాగా ఉండాలి. అది అనమాట. దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఈ విధానమే ప్రాణాయామం మరియు పిలువబడును. బట్ ఇది అంత్యమున సమాధి యందు పరిసమాప్తి చెందగలదు. సర్వ విధముల శ్రీహరిని సంతృప్తి పరచుట యందు లగ్నమగుట. యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారు ధ్యాన ధారణ సమాధి. సమాధి ఏమంటున్నాడు? సర్వ విధముల హరిని సంతృప్తి పరచు లగ్నం. ఏంటి మన జీవితం యొక్క గోల్ ఏంటి? సంసిద్ధిర్ హరితోషణం అతపుంభిర్శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశ స్వానుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి హరితోషణం. ఏం చేస్తున్నాం మనం? డే ఇన్ అండ్ డే అవుట్ వీఆర్ ఎంగేజింగ్ ఇన్ హౌ టు సాటిస్ఫై కృష్ణ, హౌ టు ప్లీజ్ కృష్ణ. ఏ విధంగా కృష్ణుని మనం సంతోషపరచగలం అనేదే విషయంలో మనం లగ్నమై ఉన్నాం. వాట్ ఎవర్ వీఆర్ థింకింగ్ 24/7, మన 24/7 ఏంటి? మన ఆలోచన ఏంటి? నేను ఏ విధంగా కృష్ణుని సంతృప్తి పరచగలను అన్నదే గోల్ అయినప్పుడు ఇంకా మిగతా అని పక్కకి వెళ్ళిపోతాయి. యూ కెన్ ఫర్గెట్ యువర్ hunger, you can forget your thirst, you can forget all other desires. But ఆ స్థితికి రావాలి. That's what Prabhupada was doing. He was forgetting his sleep. Hardly he sleeps for 2 hours in 24 hours. And he writes books, he manages, he meets the people, and he travels. He does everything. ఆయన ఇంకా వేరే పనే లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఎలా కృష్ణుని ఏ విధంగా ప్లీజ్ చేయాలి, ఏ విధంగా, ఎంత చేసినా తక్కువే. ఎందుకు? కృష్ణ ఇస్ అన్లిమిటెడ్. హి హస్ గాట్ అన్లిమిటెడ్ డిజైర్స్. మనం వెరీ లిమిటెడ్. హౌ మచ్ వీ కెన్ డూ? సో కాబట్టి మనం ఎంత చేసినా తక్కువే కృష్ణుడికి. వాళ్ళు నేను ఇంత చేశానని తృప్తి పడడానికి లేదు, ఎస్పెషల్లీ కృష్ణ కాన్షియస్లో. సో ఎప్పుడైతే మరి మనం ఆ దాంట్లో నిమగ్నం అయిపోయామో సమాధిలో ఉన్నట్టే లేక. సమాధి అంటే ఏంటి? మనకు భాగవతంలో ఆయన ఎవరు పేరు మన శృంగి వాళ్ళ ఫాదరు శమిక్ ఋషి ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆయన పరీక్షిత్ మహారాజ్ వచ్చి పిలిచినా కూడా లేవట్లే. ఆయన ఈజ్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ట్రాన్స్. దట్ మీన్స్ ఇస్ కంప్లీట్లీ అబ్జార్బ్డ్ ఇన్ సమాధి అనమాట. బయట ఏం జరిగింది, ఆయన వచ్చి స్నేక్ తీసి ఆయన మెల్ల వేసిపోయినా కూడా ఈ డెంట్ కేర్, ఆయన తెలియదు కూడా తెలియదు. ఆ లెవెల్ సమాధి అనమాట. సో అలాగే ఒక వ్యక్తి కృష్ణ కాన్షియస్లో ఎంగేజ్ అయినప్పుడు వెన్ ఈజ్ ఇమ్మర్స్డ్ in serving Krishna, in pleasing Krishna, is already in samadhi. We don't have to sit
straight and tight and then close your eyes and then కష్టపడాల్సిన అవసరం లేదు. Simply try to engage in serving Krishna and pleasing Krishna. You are already in samadhi. That's all. This is easy process than that. అది no, this is tough job actually చెప్పాలంటే. అది ఈజీ. ఆ ఊరికే కూర్చొని ఎక్కడెక్కడ కూర్చొని అది చేయడం చాలా ఈజీ. ఇది చాలా టఫ్. కృష్ణ ప్లీజ్ చేయడం అంత ఈజీగా కాదు. వన్ వే ఇస్ ఆల్సో ఈజీ. దానికన్నా వెన్ ఇప్పుడు యూ గాట్ ద టేస్ట్ ఆఫ్ ఇట్, it will become easier than that also. ఎందుకంటే there is some happiness easier. There is all burden and it takes a lot of time there. ఆ విధంగా. ఓకే, నెక్స్ట్ లెట్స్ టేక్ వన్ మోర్. నిన్నటి శ్లోకమే, మనం జస్ట్ మనం పర్పట్ చదవలే కదా, అదే అందుకే. విజ్ఞానాత్మని సంయోజ్య క్షేత్రజ్ఞే ప్రవిలాప్యతం బ్రహ్మణ్యాత్మానమాధారే ఘటాంబరమివాంబరే. ధృతరాష్ట్రుడు తన నిజస్వరూపమును బుద్ధి యందు లయం చేసి, ధృతరాష్ట్రుడు తన నిజస్వరూపమును బుద్ధి యందు లయం చేసి తదుపరి జీవునిగా పరబ్రహ్మతో తన గల గుణరీతి ఏకత్వ జ్ఞానంతో పరమపురుషుని యందు లీనము కావలసి ఉన్నది. ఘటాకాశము నుండి విడిపడిన వాడై అతడు ఆధ్యాత్మిక ఆకాశమున చేరవలసి ఉన్నది. కైండ్ ఆఫ్ మాయావాదం ఇది, బట్ స్టిల్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్. ఏమంటున్నాడు ఇక్కడ? ధృతరాష్ట్రుడు తన నిజస్వరూపమును బుద్ధి యందు లయం చేసి, ఆయన నిజస్వరూపం ఏంటి? ఆత్మస్వరూపం, రైట్? ఆత్మను బుద్ధి యందు లయం చేస్తున్నాడు. ఎలా చేస్తాడో తెలియదు నాకు. తదుపరి జీవునిగా పరబ్రహ్మంతో తనకు గల గుణరీతి ఏకత్వ జ్ఞానముతో పరమ పురుషుని యందు లీనము కావలసి ఉన్నది. ఎస్, జీవుడు పరబ్రహ్మతో గుణరీతి ఏకత్వం ఉంది. ఏంటి? వీఆర్ క్వాలిటేటివ్లీ వన్ విత్ కృష్ణ. పరబ్రహ్మ, పరమాత్మ క్వాలిటేటివ్ వన్, రైట్? ఆయనలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో మనలో కూడా ఆ క్వాలిటీసే ఉన్నాయి. క్వాంటిటేటివ్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాడు? క్వాలిటేటివ్ వన్నెస్ ని ఆయనతో ఏకత్వం అనేది లీనం చేసి, పరమ పురుషుని యందు లీనం కావాల్సి ఉన్నది. ఘటాకాశము నుండి విడిపడిన వాడై అతడు ఆధ్యాత్మిక ఆకాశమును చేరవలసి ఉన్నది. ఎస్, ఘటాకాశ్ పటాకాశ్ మాయవాదులు బాగా వాడతారు. ఏమంటారంటే వాళ్ళు, ఘటాకాశం అంటే కుండ లోపల ఆకాశం ఉంది అంటే ఏముంది? ఆకాశం అంటే ఏంటి? స్పేస్. ఒక కుండ ఉంది, ఆ కుండ లోపల ఏం పెట్టకపోతే స్పేస్ ఉంది, దాంట్లో కూడా ఈథర్ ఉంది, దాంట్లో ఆకాశం ఉంది, అవునా? పటాకాశం, దాన్ని పగలగొట్టామనుకో ఏమైతుంది? దాంట్లో ఉన్న స్పేసు ఇట్ మర్జెస్ ఇంటు ద ఒరిజినల్ ఇన్ ద కంప్లీట్ ఆకాశం, పైన ఆకాశంలో కలిసిపోతుంది, రైట్? అర్థమవుతుందా? పైనంతా ఆకాశం ఉంది, కుండలో కూడా ఆకాశం ఉంది. ఎంతసేపు కుండలో ఆకాశం ఉంది? కుండనంత వరకే ఆకాశం. కుండ పగిలితే ఆ ఆకాశం మళ్ళీ ఒరిజినల్ ఆకాశంలో కలిసిపోతుంది. దట్స్ కాల్డ్ ఘటాకాశ్ పటాకాశ్. సో మాయావతులు బాగా వాడతారు అనమాట. ఏమంటారు వాళ్ళు? ఆత్మ ఉంది, రైట్? కుండ, ఇది శరీరం కుండ, లోపల ఆత్మ ఉంది, రైట్? ఎంతసేపు ఈ ఆత్మ ఇలా ఉంటుంది? కుండనంత వరకే, అనా? అది పోయింది అనుకో ఏమైతుంది? పైన ఆకాశం ఉంది అంటే పైన మొత్తం నిరాకార బ్రహ్మమే. సో ఇది వెళ్ళి నిరాకారంలో కలుస్తుంది. పెద్ద గొప్పతనం ఉందని అంటారు అన్నమాట. దట్స్ వాట్ దే అండర్స్టాండ్, రైట్? కుండ. రామదాస్ మంచి కీర్తన ఉంటుంది, ఏంటది? మర్చిపోయాను, ఏంటది? పదవే భద్రాద్రికి పాపిష్టి ఘటమా. పాపిష్టి ఘటమా. ఈ శరీరాన్ని ఒక ఘటంతో కుండతో పోల్చాడు రామదాస్. ఏమంటున్నాడు? పదవే భద్రాద్రికి. లెట్స్ గో టు భద్రాచలం, రామచరణం. ఎందుకు? రాముని చూడడానికి. పదవే భద్రాద్రికి పాపిష్టి ఘటమా, అల్లముతో నానా రుచులు వరయ భక్షించి నీవు
అల్లముతో నానా రుచులు వరయ భక్షించి నీవు బొర్రయంతో పెంచుకున్న కర్రల పాలాయ గదవే పదవే పదవే భద్రాద్రికి అపిష్టి ఘటమా. బ్యూటిఫుల్. ఏమంటున్నాడు? అల్లముతో నానా రుచులు. పొద్దున లేవగానే అల్లం తినాలి. అల్లం తింటే ఏమైందంటే నాలుగు కొత్త రుచి వస్తుంది. దెన్ వాట్ ఎవర్ ద ఫుడ్ స్టఫ్ ఇస్ దర్, ఇట్ విల్ బికమ్ మోర్ టేస్టీ. దెన్ యూ ఈట్ మోర్. ఓకే, ఇలాగేమైంది? టంగుని సాటిస్ఫై చేయడానికి తింటున్నాం ఏమైంది? పొట్ట పెరిగిపోయింది. అల్లముతో నానా రుచులు వరయ భక్షించి నీవు బొర్రయంతో పెంచుకున్న చివరికి కర్రల పాలాయ గదవే పదవే. నువ్వు ఎంత చేసినా ఏం చేసి చివరికి ఎక్కడ నీ డెస్టినేషన్ ఏంటి? కర్రల పాలవటమే. కర్రలో పడి కాలాల్సిందే. ఎవరు? ఘటం. ఓ మై డియర్ ఘటమా, ఓ మై డియర్ బాడీ. చెప్తే వినట్లేదు ఈ బాడీ, మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో ఇవన్నీ వినట్లేదు. అందుకని నువ్వు ఎట్లా కావాల్సిందే. లెట్స్ గో, కనీసం వెళ్ళొద్దాం పదా, భద్రాచలం వెళ్ళొద్దాం పదా అని చెప్పి ఫిలసాఫికల్ గా రామదాసు అది కీర్తన రాశాడు. ఇంకా చాలా ఉంది, ఇంకా 4-5 స్టాంజెస్ ఉన్నాయి. మధ్య టచ్ చేయట్లేదు. కానీ ఇంకోటి ఏంది, ఓకే ఫర్గెట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఘటాకాష్ పటాకాష్. సో అది అనమాట ఇక్కడ. అంటే శరీరాన్ని ఘటంతో పోల్చబడింది ఇక్కడ. ఈయన కూడా ఎవరు, మన నారదుని కూడా అలాగే పోలుస్తున్నాడు. అల్టిమేట్లీ కైండ్ ఆఫ్ మాయావాదం వచ్చింది ఇక్కడ, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, లీనము కావలసినది. ఘటాకాశం నుండి విడిపడిన వాడే అతడు ఆధ్యాత్మిక ఆకాశమున చేరవలసి ఉన్నది. ఓకే, నెక్స్ట్, భౌతిక జగంపై ఆధిపత్యమును చెలాయించవాలని కోరుచు మరియు దేవదేవునితో సహకరింప నిరాకరించుచు జీవుడు తొలుత మహత్తత్వము యొక్క సంపర్కమునకు వచ్చును. తదుపరి మహత్తత్వం నుండి అతని అహంకారం, బుద్ధి, మనస్సు, ఇంద్రియములన్నవి అభివృద్ధి చెందుతున్నవి. ఇవి అతని నిజస్వరూపమును కప్పివేయుచున్నవి. యోగ పద్ధతి ద్వారా ఆత్మానుభూతి యందు స్వస్వరూపము అనుభూతమైనప్పుడు జీవుడు పంచ స్థూలాంశములను, మనోబుద్ధుల నుండి సూక్ష్మాంశములను తిరిగి మహత్తత్వం లయం గావించి నిజస్థితికి అర్థించవలను. ఓకే, అంటే ఏంటి? స్టార్టింగ్ చెప్పాడు, అంటే ఫస్ట్ ఎలా వచ్చామో మళ్ళీ ఏంటి రివర్స్ ఇంజనీరింగ్ రెండు చెప్పాడు ఇక్కడ. ఫస్ట్ ఏముంటుంది? ఆత్మ ఉంది. ఆత్మ ఏం చేస్తుంది? అకార్డింగ్ టు ఇట్స్ రిక్వైర్మెంట్స్, డిజైర్స్ ఏం చేస్తుంది? మహతత్వంలోంచి ఇవి తీసి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటుంది. ఏంటి? పంచభూతాలు, మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో. ఈ 5+3 8 తీసేసుకుంటుంది. అదేవిధంగా మళ్ళీ యోగ పద్ధతి ద్వారా ఏం చేయాలి? వీ హావ్ టు సెండ్ దెమ్ బ్యాక్. అంటే ఏంటి? పంచభూతాలు కలిసిపోవాలి. ఈ 3 ఎలిమెంట్స్ లో కలిసిపోవాలి. మళ్ళీ ఆత్మ సెపరేట్ అయిపోవాలి. సో ఆత్మ హ్యాస్ టు గో బ్యాక్. దట్స్ వాట్ ఈస్ సెడ్ సింపుల్లీ. సో ఏమన్నాడు? స్థూలాంశములను, మనోబుద్ధులను, సూక్ష్మాంశములను తిరిగి మహత్తత్వం అంతా లయం గావించి నిజస్థితికి అర్థించవాలి. నిజస్థితి ఏంటి? ఆత్మస్థితి మనది. సో ఆ విధంగా మహత్తత్వం బంధముల నుండి బయటపడి అతడు పరమాత్మ యందు లయము కావలెను. అనగా జీవుడు తాను గుణరీత్యా పరమాత్మనకు అభిన్నుడనని తెలిసి కొనగలిగి తన శుద్ధ ఏకత్వ జ్ఞానం ద్వారా భౌతికాకాశము దాటి శ్రీకృష్ణ భవన దివ్యమగు ప్రేమయుత సేవలో నియుక్తుడు కాగలడు. పాయింట్ ఏంటంటే ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ స్పిరిట్ సోల్ అనేది కొంచెం ఎలాబొరేట్ గా చెప్పాడు అక్కడ. ఐఎమ్ నాట్ డిఫరెంట్ గుణరీత్యా. నేను పరమాత్మని కంటే భిన్నుడని ఏం కాదు. ఎందుకు? పరమాత్మలో ఉన్న లక్షణాలు నాలో ఉన్నాయి. సో నేను ఈక్వల్, పరమాత్మకి ఈక్వలే. అట్లీస్ట్ గుణరీత్యా. క్వాలిటేటివ్లీ ఐఎమ్ ఈక్వల్ టు కృష్ణ. సో క్వాంటిటేటివ్లీ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ కృష్ణ. కాబట్టి ఐ హావ్ టు సర్వ్ కృష్ణ. దివ్యమగు ప్రేమయుత సేవలో నియుక్తుడు కాగలడు. అత్యున్నతమైన పూర్ణ ఆధ్యాత్మిక రూపమును వడయుట అనగా ఇది భగవానుడు మరియు విదురుని కరుణచే ధృతరాష్ట్రునకు అది లభించెను. విదురునితో సన్నిహిత సాంగత్యం ద్వారా భగవానుని కరుణ ధృతరాష్ట్రునకు వసకబడిగను. అటు పిమ్మట అతడు వాస్తవముగా విదురుని ఆదేశం పాటించినంతట పూర్ణత్వస్థిని పడేటకై భగవానుడు అతనికి సహాయమునొసగను. ఎప్పుడైతే ఒక జీవుడు భక్తుని యొక్క గురువు యొక్క మాటలు వింటాడో అప్పుడు భగవంతుడు సాయం చేస్తాడు. అంటే గురు కృష్ణ ప్రసాదేపాయ భక్తిలతా బీజ. భగవంతుడు ఏం చేస్తున్నాడు?
జీవుని మీద కరుణతోని గురువుని పంపిస్తున్నాడు. గురువు ఏం చేస్తున్నాడు? భగవంతుని గురించి పూర్తిగా చెప్తున్నాడు. అప్పుడు జీవుడు ఏం చేయాలి? గురువు చెప్పిన దాన్ని వినాలి. వింటే అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లో భగవంతుడు మళ్ళీ హెల్ప్ చేస్తాడు. చూడండి ఎలా హెల్ప్ చేస్తున్నాడు ఆయన. ఫస్ట్ గురువుని పంపించింది భగవంతుని పంపిస్తాడు మన దగ్గరికి. వి డోంట్ నో దట్. బట్ గురువు ఏం చేస్తాడు? భగవంతుని గురించి చెప్తున్నాడు. చెప్తే వినాలి. విన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మనం ఏమైనా చేస్తున్నావా? వి డెవలప్ ఎ డిజైర్ టు కమ్ బ్యాక్ టు కృష్ణ. దెన్ అగైన్ కృష్ణ హెల్ప్స్. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డెవలప్ ఎ డిజైర్. ఐ వాంట్ టు కమ్ టు కృష్ణ. దట్స్ ఆల్ యూ హ్యావ్ టు డూ. రెస్ట్ ఈజ్ కృష్ణ డూయింగ్ త్రూ ప్రకృతి ఆర్ హిమ్సెల్ఫ్. ఐదర్ వే కృష్ణ చేస్తున్నాడు అన్ని. నువ్వు డెవలప్ చేసుకోవాల్సిందల్లా డిజైర్. కృష్ణ ఐ వాంట్ టు కమ్ టు యూ అనే డిజైర్ ఉంది, రైట్? ఓకే, ఆ డిజైర్ తో రకరకాల భక్తి ప్రాసెస్ చేస్తాం. ఎస్పెషల్ చాంటింగ్ చేస్తున్నాం. చాంటింగ్ చేస్తున్నప్పుడు భగవంతుని కరుణించకుండా, భగవంతుని హెల్ప్ లేకుండా నువ్వు చాంటింగ్ చేయగలవా? చేయలేవు, రైట్? యువర్ టంగ్ హ్యాస్ టు వర్క్, రైట్? యువర్ బాడీ హ్యాస్ టు వర్క్, యువర్ మైండ్ హ్యాస్ టు బి పీస్ఫుల్. దెన్ ఓన్లీ యూ చాంట్. అవన్నీ అందులో ఏ ఒక్కటి లేకపోయినా ఫస్ట్ ఎగరేజ్ చాంటింగే. అవునా కదా? మనం చూస్తున్నాం మన జీవితంలో ఏమాత్రం డిస్టర్బెన్స్, చిన్నది పెద్దది ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ఫస్ట్ ఎగరేజ్ ఏంటిది? చాంటింగ్ ఎగురుతుంది. భగవంతుని సేవ ఎగురుతుంది. మిగతా అన్ని బాగానే పోతాయి. ఆహార నిద్ర భయం అనేది సవ్యంగా పోతాయి. వాడు ఇంట్లో చచ్చినా కూడా పక్కన శవం ఉన్నా కూడా ఇక్కడ వెళ్ళి పుల్లగా తినేస్తారు. అది ఆగదు. ఆహార నిద్ర భయం అనేది మాత్రం ఆగదు అక్కడ ఏం జరిగినప్పటికీ. బట్ ఎగిరేది ఏంటిది? భక్తి మాత్రం ఎగిరిపోద్ది ఫస్ట్. సో భక్తి నడుస్తుంది అంటే ఎవరు? భగవంతుని దయ ఉంది, ఉండాల్సిందే. లేకపోతే మనం ఏమీ చేయలేము. మన దగ్గర ఉన్నది ఒకటే కోరిక, డిజైర్. కృష్ణ, ఐ వాంట్ టు చాంట్ యువర్ హోల్ నేమ్, ఐ వాంట్ టు సర్వ్ యూ, ఐ వాంట్ ప్రీచ్ అబౌట్, ఐ వాంట్ టాక్ అబౌట్ యూ, ఐ వాంట్ సింగ్ అబౌట్ యూ అనేటువంటి డిజైర్, ఇంటెన్స్ డిజైర్ ఉండాల్సింది అంతే. దట్స్ వాట్ వీ కెన్ డూ. రెస్ట్ ఈస్ డన్ బై కృష్ణ. చూడండి, ఐదర్ మెటీరియలిస్టిక్ యాక్టివిటీ ఆర్ స్పిరిచువలిస్టిక్ యాక్టివిటీ ఏదైనప్పటికీ కూడా అది భగవంతుడు చేయాల్సిందే. ప్రకృతి క్రియమానాన్ని గుణై కర్మాని సర్వశ అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. నేనే భక్తి చేస్తున్నాను, కర్త అహం, నేను కర్తాను, నువ్వు కాదు కర్త. అది కూడా కృష్ణుడే. నువ్వు చేసే భక్తి కూడా కృష్ణుడు చేస్తున్నాడు, నీ భక్తి కూడా ఆయనే చేస్తున్నాడు. సి వాట్ ఏ సిచ్యువేషన్. అందుకని ఏమంటున్నాను, భగవంతుడు మనకి చేస్తున్న విషయాలను తెలిస్తే మనం మూర్ఛ వచ్చి పడిపోతాం. మనకు అర్థమైంది ఆ ఇంటెన్సిటీ కనుక మనకు అర్థమైతే మూర్ఛ వచ్చి పడిపోతాం. మనం మూర్ఛ రావడం అంటే అర్థం కావట్లేదు. Anybody has fainted on the conference call? I don't think anybody. First of all, I did not faint. Right? If I understood, I would have fainted by this time. You will not be hearing anything from me. But I'm still speaking and I did not faint because I did not understand. Even though I'm speaking, but I did not realize what Krishna is doing. Theoretically, నోటికి వచ్చింది కదా. బట్ ద రియలైజేషన్ వచ్చిన రోజు, కృష్ణుడు చేస్తున్న పని ఆ రియలైజ్ వచ్చిన రోజు వి విల్ ఫెయింట్, మూర్ఛ వచ్చి పడిపోతాం. అదే అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి? భగవంతుడు హెల్ప్ చేస్తున్నాడు అనేది అర్థం కావాలి మనకు. భగవంతుడు హెల్ప్ చేయకపోతే మనం భక్తి చేయలేము. సో భగవానుడు మరియు విదురుని కరుణచే ధృతరాష్ట్రునికి అది లభించను. అది విదురునితో సన్నిహిత సాంగత్యం ద్వారా భగవానుని కరుణ ధృతరాష్ట్రునికి వసకబడెను. అటు పిమ్మట వాస్తవంగా విదురుని ఆదేశం పాటించినంతటా పూర్ణత్వని పడుటకై భగవానుడు అతని సహాయం వస్తుంది. దిస్ ఇస్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఏమన్నాడు ఇక్కడ? అతడు ఆయన మాట విన్నాడు కాబట్టి, ఒక శుద్ధ భక్తుని మాట విన్నాడు కాబట్టి భగవంతుడు ఆయనకి హెల్ప్ చేస్తున్నాడు. అదే విధంగా మనం కూడా శుద్ధ భక్తుడు అని శ్రీల ప్రభుపాద మాట వినడానికి ప్రయత్నం చేస్తే కృష్ణుడు మనకి సహాయం చేస్తాడు. ఏంటి ఆ సహాయం? మన భక్తి చక్కగా పోతుంది. లేదంటే ఎక్కడో చోట ఏదో ఒక ఇంపెడిమెంట్ వస్తుంది, పడిపోతాం. శ్రీకృష్ణ భగవాన్ శుద్ధ భక్తుడైన వాడు భౌతిక ఆకాశమునందలి ఏ లోకమునందును జీవింపడు. అలాగనే భౌతిక మూలికములతో సంపర్కం ఉన్నట్లుగాను అతడు భావింపడు. భగవానుని సంకల్పంతో ఏకీభూతమగు ఆధ్యాత్మిక భావనతో పూర్ణుడైన కారణమున అతని నామమాత్ర భౌతిక దేవం అస్తిత్వ రహితమే అయ్యున్నది. చాలా పెద్ద మాట అది. ఏమంటుండంటే, ఒక శుద్ధ భక్తుడు ఈవెన్ దో హీ మే బి లివింగ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ లో ఉన్నా కూడా ఈ డజంట్ థింక్ దట్ ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఎందుకు? ఈజ్ కంప్లీట్లీ ట్రాన్సెండెంట్. ఎందుకు? ఈజ్ యాక్టివిటీస్ మారిపోయిన, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ ఆన్ ద ట్రాన్సెండెంటల్ ప్లాట్ఫామ్. కాబట్టి ఈ డజంట్ ఫీల్ దట్ ఓకే ఐఎమ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. నో. అందుకని
సర్వభౌమ భట్టాచార్య ఏమన్నాడు, ఆకాశ పుష్పాయతే ఏంటది, నో యా, అంటే భౌతిక ప్రపంచంలో భక్తుడు అనేవాడు భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి పెద్ద తేడా చూడదు భక్తుడు అనేవాడు, బికాస్ ఈజ్ ఆల్రెడీ ఇమ్మర్స్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణ దగ్గర గోలోకంలో ఏ పని అయితే చేస్తారో ఇక్కడ అదే పని చేస్తున్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఫర్ మీ? ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఐఎమ్ డైయింగ్ ఆర్ లివింగ్, ఇట్ డజంట్ కేర్. In whatever the situation, a devotee, it doesn't make any difference because his activities are same. He's completely on transcendental platform. అందుకని ఈవెన్ a devotee, his body itself is a spiritual body. ఒక శుద్ధ భక్తుని యొక్క బాడీని మెటీరియల్ బాడీకి తీసుకోవడానికి వీల్లేదు. అందుకని ఆ బాడీ వదిలేసినప్పుడు ఏం చేస్తారు, ఆ బాడీని చక్కగా తీసుకెళ్లి శుద్ధంగా పాతి పెడతారు, బర్న్ చేయరు, ఎందుకంటే స్పిరిచువల్ బాడీ కాబట్టి. రైట్. సో ఒక శుద్ధ భక్తుని యొక్క బాడీకి ఆత్మకి తేడా లేదు, అంటే ఆల్మోస్ట్ ట్రాన్సెండెంటల్ ప్లాట్ఫామ్ ఉన్నట్టు లెక్క. అది ట్రాన్సెండెంటల్ ప్లాట్ఫామే అంతే. సో అక్కడ ఏమన్నాడు, ఇంకా ఆధ్యాత్మిక భావనతో పూర్ణుడై ఉండేది కారణమున అతని నామమాత్ర భౌతిక దేహం అస్తిత్వ రహితమే అయ్యున్నది. నామమాత్ర అంటే సోకాల్డ్ దేహం అనడానికి లేదు ఇంకప్పుడు, అది ఆత్మనే, అందుకని నామమాత్రం అన్నాడు. ఈ విధంగా అతడు మహత్తత్వం యొక్క సంపర్కం నుండి శాశ్వతంగా ముక్తుడై ఉన్నాడు. ఇన్ దిస్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవే ఫ్రమ్ మహత్తత్వం అంటే మెటీరియల్ నేచర్. భక్తిత సేవా ప్రభావం సప్త ఆచ్ఛాదనలకు పరునిగా నిలిచి అతడు సదా ఆధ్యాత్మిక ఆకాశమునందే వసించును. బద్ధజీవులందరూ ఈ ఆవరణల యందే నిలిచి ఉండగా ముక్త జీవుడు అట్టి ఆవరణకు అతీతుడయ్యుండును. సప్త ఆచ్ఛాదనలు ఏంటి కనుక్కోవాలి. భక్తియుక్త సేవ ప్రభావం సప్త ఆచ్ఛాదనలు. సప్త ఎందుకున్నాయి? సప్త అంటే 7. ఆచ్ఛాదనలు అంటే ఇంప్రెషన్స్. 7 types ఆఫ్ ఇంప్రెషన్స్ ఉన్నాయి మనకి. ఏంటవి? అఫ్ కోర్స్ పంచేంద్రియాలు ఉన్నాయి, మైండ్ 6, ఇంకోటి ఏంది ఇంటెలిజెన్స్. మరి ఈగో ఏం చేసి 8 ఉండాలి కదా. ఓకే, చూద్దాం, కనుక్కుంటాం. ఇప్పుడు అట్లీస్ట్ ఆచ్ఛాదనలు అంటే ఏంటి? ఇంపోజిషన్స్, ఇంపోజ్ చేయడం. ఎలాగంటే చూడండి, ఇప్పుడు మనం ఉన్నాం, రైట్? ఆత్మ ఉంది. ఆత్మ ఈజ్ లైక్ ఎ బాడీ, ఆత్మ ఈజ్ లైక్ ఏ ఫామ్. ఆ ఫామ్కి ఆత్మ ఉంది, దానికి మళ్ళీ ఇంద్రియాలు కూడా ఉన్నాయి లోపల. మైండ్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, ఈగో ఉంది, అన్నీ ఉన్నాయి దానికి, ఆత్మకి. ఆ స్పిరిచువల్ ఇంద్రియాల మీద మెటీరియల్ ఇంద్రియాలు వచ్చి చేరుకుంటారు, ఇంపోజ్ అవుతారు. ఇంతమంది ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏంటి, ఒక ఫింగర్స్ ఉన్నాయి, ఫింగర్ గ్లౌస్ లో ఫింగర్స్ వెళ్తాయి. ఏ ఫింగర్ ఎలా ఉందో ఆ గ్లౌస్ లో అదే ఫింగర్, అలాగే ఇంపోజిషన్స్ అనమాట. అదేంటి, ఆ కవరింగ్ ఏమంటారు, ఆ గ్లౌస్ వచ్చేసి మన చెయ్యి, మన వేళ్ళని ఇంపోజ్ చేస్తుంది, అది ఆచ్ఛాదిస్తుంది అంటాం మనం. అదే విధంగా ఈ బాడీ వెళ్ళి ఆ స్పిరిచువల్ బాడీ మీద కూర్చుంటుంది. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ అనమాట. దట్స్ హౌ ఇంపోజిషన్స్. సో ఇక్కడ పాయింట్ 7 అన్నాడంటే ప్లస్ 5 + 2 ఇంటెలిజెన్స్ వరకే తీసుకొని 7 అన్నాడేమో, చూద్దాం. బట్ ఐ విల్ ఫైండ్ అవుట్ దట్. ఒక నెక్స్ట్, బద్ధ జీవులు అందరూ ఈ ఆవరణల యందే నిలిచి ఉండగా ముక్త జీవుడు అట్టి ఆవరణకు అతీతుడై ఉండును. ఎస్, మన బద్ధ స్థితిలో ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ కాన్షియస్నెస్ లో ఏమైతుంది? వీఆర్ కంప్లీట్లీ బౌండ్, కంప్లీట్లీ ఇంపోజ్డ్. కానీ స్పిరిచువల్ లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈవెన్ దో మనం బాడీలో ఉన్నప్పటికీ కూడా వీఆర్ లూజ్. ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఏ విధంగా? కొబ్బరికాయ, ఎండిన కొబ్బరికాయని మనం కొబ్బరికాయని తీసుకువెళ్ళి ఎండలో పెడితే ఏమవుతుంది? ఆ కొబ్బరి చిప్పలో నుంచి విడిపడిపోతుంది, బయటికి రాదు, బట్ దాంట్లో ఉంటుంది. బట్ మనం ఊపితే సౌండ్ వస్తుంది, టక్ 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 అని సౌండ్ వస్తుంటుంది. అలాగా ఆత్మ కూడా ఈవెన్ దో శరీరంలో ఉన్నప్పటికీ కూడా స్పిరిచువల్ యాక్టివిటీస్ చేస్తున్న మూలాన ఇట్ ఈస్ కంప్లీట్లీ లూజెండ్ ఫ్రమ్ ది ఆచ్ఛాదిత. ఏంటి, ఇంపోజిషన్స్ నుంచి బయటపడుతుంది అని చెప్తున్నా. సో దట్ ఈస్ ద మీనింగ్. ఎనీ క్వశ్చన్స్ హియర్? 2 శ్లోకాస్. ఏమైనా అర్థమైందా? ఏం అర్థం కాదా? అరే ఓకే, ఏం అర్థం కాకపోయినా బెటరే, ఏమైనా అర్థమైనా బెటర్, ఏం అర్థం కాకపోయినా బెటర్, మధ్యలో ఉంటే కష్టం. ఓకే, నౌ లెట్స్ సీ
our guest speaker, Krishna Prabhu, is going to speak about Jagannath pastime. ఇవాళ జగన్నాథ్ రథయాత్ర somehow Supreme Court has order ఏంది ఇచ్చింది, అది పర్మిషన్ ఇచ్చింది. నిన్నటి వరకు గ్లూమీగా ఉండే జరుగుదేమో అని, కానీ అంటే వాళ్ళ థింక్ ప్లాన్ ప్రకారం చేసినట్టున్నారు. somehow they allowed. న్యూస్ చదువుతున్నాను నేను. ఈ జగన్నాథ్ రథయాత్ర 14 or 15 పిటిషన్స్ వచ్చాయట సుప్రీంకోర్టుకి. అందులో వన్ ఆఫ్ ద పిటిషన్స్ ఫ్రమ్ ముస్లిం. ఆ ముస్లిం కూడా ఒక పిటిషన్ వేశాడు, రథయాత్ర జరగాలి, పర్మిషన్ ఇవ్వాలని. సో somehow they allowed it. And I think first రథం around 11:30 స్టార్ట్ అయినట్టుంది. I don't know what is the status now. But it was ఎంత ఆల్మోస్ట్ 10 లక్షల పైన ఉండే జనాలు ఇవాళ 10,000 మంది ఉన్నారు, లేదు డౌటే. చాలా రెస్ట్రిక్టెడ్ గా చేశారు. సో కృష్ణ, we are going to hear from Krishna. Krishna, you can take over and I am muting it and start. Hare Krishna, Prabhuji and Mataji's. నేను ఈరోజు జగన్నాథుని వైభవము మరియు పాస్ట్ టైమ్స్ గురించి చెప్తున్నాను. If you are not comfortable in Telugu, you can speak English also. No, you can mix and match. Don't worry. Teluguloనే చెప్పాలని రూల్ ఏం లేదు, ఓకేనా? యా. ఈ రోజు మనం జగన్నాథుని వైభవం గురించి చెప్తున్నాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షుర్విద్యం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. అయితే మనము ఇంద్రదమ్న మహారాజు అనే రాజు ఉండేవాడు. ఆయన అవంతి రాజ్యానికి రాజు. అయితే ఆయనకి ఆ రాజుకు అన్ని ధనాలు, అన్ని భార్యలు అన్ని ఉన్నా కూడా ఆయనకి నారదముని ఆయన గురువు అన్నమాట. అయితే నారదముని ఏమంటాడంటే, నువ్వు పోయేటప్పుడు ఎప్పుడైనా నువ్వు ఏది తీసుకొని వెళ్ళవు, నువ్వు అన్ని ఈ ధనము ఇదంతా ఏమీ తీసుకొని వెళ్ళవు. అందుకని ఆయనకి ఏదో ఒక లోటు అనిపిస్తుంటది ఆయన మనసులో. అయితే నారద మాముని ఏం చెప్తాడంటే, నువ్వు లీలమాధవుడిని కొలువు, అప్పుడైతే నీ బాధలు నీకు భక్తి, ముక్తి మరియు శక్తి వస్తుంది, నీకు ముక్తి కూడా కలుగుతుంది. అయితే అప్పుడు ఆయన సైన్యాన్ని మొత్తము ఆయన సైన్యాన్ని మరియు ఆయన దగ్గర ఉన్న మోస్ట్ ఇంటెలిజెంట్ మినిస్టర్ అన్నమాట, విద్యాపతి, అయితే ఆయనను కూడా లీలమాధవుని వెతకమని పంపిస్తాడు. అయితే లీలమాధవుని వెతకమని పంపిస్తాడు. అయితే అప్పుడు ఆయన ఇట్లా వెతుకుంటూ పోయి విశ్వవసు అనే శబరి కులానికి హెడ్ అన్నమాట. అయితే ఆయన ఇంట్లో కొన్ని రోజులు ఉండడానికి అనుమతిస్తాడు విశ్వవసు. అయితే అప్పుడు విశ్వవసు ఇంట్లో ఉంటూ వాళ్ళ విశ్వవసు కూతురైన లలిత తోటి ఈయన ప్రేమలో పడతాడు. అయితే కొన్ని రోజుల తర్వాత వివాహం జరుగుతుంది. అయితే విద్యాపతికి ఒక అనుమానం కలుగుతుంది. ఏమంటే, రోజు మీ నాన్న ఏడికి వెళ్తున్నాడు, రాగానే మరి మంచి పరిమళం వస్తుంది, ఏడికి వెళ్తున్నాడు అని అడుగుతాడు లలితను. అప్పుడు లలిత భర్త నుండి ఏది దాచవద్దు కాబట్టి ఆమె ఏమంటదంటే, రోజు మా నాన్న లీలమాధవుని దగ్గరికి పోయి ఆరతి మరియు అర్చన చేపిద్దామని పోతాడు రోజు, అందుకే ఆయనకి అట్లా పరిమళం వస్తుంది అని. అప్పుడు విద్యాపతి ఏమంటాడంటే, నేను వచ్చింది ఇక్కడికి వచ్చింది నేను లీలమాధవుని దర్శనం చేసుకొని మా రాజుకి తెలపడానికి, మీ నాన్నని అడగవా ఒకసారి లీలమాధవుని
లీలమాధవుని దగ్గర తీసుకుపోయి దర్శనం ఇవ్వమని అని లలితకు చెప్తాడు. అప్పుడు లలిత పోయి అడిగినప్పుడు ఆయన వద్దంటాడు. అయితే విద్యాపతి కూడా చాలా సార్లు అడుగుతాడు, ఏమనంటే మనము నన్ను తీసుకుపోవాలి లీలమాధవుని దగ్గరికి, నన్ను దర్శనం ఇప్పియవా అని అడుగుతాడు. అయితే విశ్వవసు ఎందుకు వద్దంటాడు అంటే ఆయనకి ఏంటంటే వాళ్ళకు తెలుసు అన్నమాట. ఏంటంటే లీలమాధవుడు రాజు చేతులలో అంటే రాజులు దొంగలిస్తారని లీలమాధవుడిని. అప్పుడు లీలమాధవుడు దొంగలిస్తాడు కాబట్టి అప్పుడు విద్యాపతి ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి, నాకు కట్నం ఏమి ఇవ్వలేదు కదా నువ్వు, అందుకే నన్ను కట్నం లేక నన్ను తీసుకుపోమంటాడు లీలమాధవుని దర్శనానికి. అయితే ఇంకా విశ్వవసునికి తప్పక ఆయన సరే అని కానీ ఒక కండిషన్ పెడతాడు. ఏమనంటే నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని రావాలి, అప్పుడైతేనే నేను తీసుకెళ్తాను అని అంటాడు. అప్పుడు సరే అని కళ్ళకు గంతలు కట్టుకున్నా కానీ ఆయన ఒక సంచిలో ఆవాలు తీసుకొని దానికి ఒక హోల్ పెడతాడు అన్నమాట. అయితే దీని వల్ల ఏమవుతుందంటే ఆవాలు కింద పడుతుంటాయి, అంటే మళ్ళా మా రాజుని తీసుకొని రావచ్చని అట్లా విద్యాపతి చేస్తారు. అక్కడికి పోయినాక ఒక పరిమళం వస్తుంది. ఆడ ఉన్న పాండ్ లో ఒక కాకి వచ్చి దాంట్లో మునిగి బయటికి ఒక దేవత లెక్క వెళ్ళిపోతుంది. అయితే ఈడ ఇట్లా ఉందని ఆయన నీలమాధవుని దర్శనం చేసుకున్నాక ఆయన వెంటనే రాజు దగ్గరికి పోయి నీలమాధవుడు దొరికింది అనగానే రాజు ఆనందంగా సంబరంగా ఈడ ఇట్లా ఫెస్టివల్ లెక్క అన్ని ఏనుగులను తీసుకొచ్చి ఇట్లా అన్ని చేస్తుంటాడు. అయితే అప్పుడు చేసినప్పుడు వీడికి రాజు రాగానే లీలమాధవుడు డిసపియర్ అయిపోతాడు, అంటే మాయమైపోతాడు. అప్పుడు లీలమాధవుడు అయితే ఇంద్రదుమ్న మహారాజు బాధపడుతుంటాడు అన్నమాట. అంటే నాకు భక్తి లేదు, నేను నా వల్లనే లీలమాధవుడు మాయమైపోయిండు అని ఆయన బాధపడుతుంటాడు. అయితే అప్పుడు రాత్రి పండుకున్నాక కలలో వచ్చి నువ్వు కృష్ణుడు వచ్చి నేను నీ వల్ల నేను మాయం అవ్వలేదు, కానీ బ్రహ్మకు 50 సంవత్సరాలు రాగానే నేను మాయమైపోతాను, అందుకే నేను మాయమైపోయినాను, నీ వల్ల కాదు, నేను తరువాత జగన్నాథుని రూపంలో వస్తాను, అందుకని నువ్వు నా గుడి కట్టించు అని చెప్తాడు. అయితే అప్పుడు ఆయన గుడి కట్టిస్తాడు. జగన్నాథ్ గుడి కట్టించినాక బ్రహ్మ దగ్గర నుంచి విగ్రహాలు మరియు ఆయన విగ్రహాలను స్థాపించేందుకు ఆయన దగ్గరికి పోయి బ్రహ్మని తీసుకొద్దామని పోతాడు ఇంద్రదుమ్న మహారాజు. పోయినాక ఏం చేస్తాడంటే పోయి వచ్చేసరికి చాలా రోజులు గడిచిపోయి అది మట్టి మొత్తం కవర్ చేసేస్తే వేరే రాజు వచ్చి దాన్ని మొత్తం క్లీన్ చేసి దాన్ని పైకి తెచ్చి దాంట్లో వేరే విగ్రహాలు పెట్టి స్థాపించి నేనే ఈ విగ్రహాన్ని పెట్టాను అని ఆయననే దాని మీద అంటే నేనే కట్టించిన నాది ఆ టెంపుల్ అని ఆయన అంటుంటాడు. అయితే ఇంద్రదుమ్న మహారాజుకి చాలా బాధేస్తుంది అన్నమాట. అంటే నేను కట్టిన గుడిని ఈయన నాదంటున్నాడు అని బాధేసినప్పుడు ఆయన ఆ రాత్రి కృష్ణుడు ఆయన రూపంలో ఆయన కలలో వచ్చి నేను తర్వాత జగన్నాథుని రూపంలో వస్తాను, దానికని ఒక చెక్క ముక్క సముద్రం నుంచి వస్తుంది, ఆ చెక్క ముక్కని వాడుకొని నువ్వు విగ్రహాలు చెయ్యి అని అంటాడు. అయితే అప్పుడు చెక్క ముక్క రాగానే ఒక
ఆ చెక్క ముక్కకి ఒక కైండ్ ఆఫ్ పరిమళం ఉంటుంది, ఒక ఇట్లా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అయితే అప్పుడు అందరూ, అయితే దాని మీద కూడా శంఖ చక్రాలు ఉంటాయి. అప్పుడు అందరూ ప్రజలు అంటే గ్రామస్తులు అందరూ వచ్చి ఈ చెక్క ముక్క ఏంది అని ఇట్లా వెతుకుతుంటారు అన్నమాట. అయితే ఈ చెక్క ముక్క ఇంద్రదమ్న మహారాజు ఈ చెక్క ముక్క దొరికి ఆయన అందరు కార్పెంటర్స్ తోటి వాళ్ళని ఆ చెక్కించడానికని, చెక్క ముక్కని చెక్కించడానికని అందరిని పిలిస్తే వాళ్ళ సుత్తి అన్ని ఇరిగిపోతున్నాయి. అయితే విశ్వకర్మ ఒక అవతారంలో వచ్చి విశ్వకర్మ నేను కట్టిస్తాను, కానీ నువ్వు 30 రోజుల వరకు నువ్వు గుడి లోపలికి రావద్దు, అప్పుడైతేనే నేను కడతా అంటే అప్పుడు ఇంద్రదమ్న మహారాజు సరే అంటారు. అయితే అప్పుడు సరే అన్నప్పుడు ఆయన కట్టడం మొదలు పెడతారు. అయితే 15 రోజుల వరకు ఆయనకి టిక్ 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 అని సౌండ్ వస్తుంటది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయనకి అంటే 15వ రోజు ఆయనకి రాదు. అప్పుడు రాజుకి మొత్తం ఆయన ఇట్లా ఏం జరిగిందో అని ఇట్లా ఆయన టెన్షన్ పడుతుంటాడు అన్నమాట. అయితే అప్పుడు ఆయన ఆపుకోలేక ఆయన లోపల చూడంగానే విశ్వకర్మ ఎమ్మటే మాయమైపోతాడు. అప్పుడు దేవుళ్ళు ఎట్లుంటారంటే చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా, పెద్ద కళ్ళుతో నుండి అట్లా ఉన్నప్పుడు ఆ రాత్రి నేను ఏం చేసినా ఇట్లా నేను 30 రోజులు అన్నాక నేను ఆపుకోలేక నేను ఇట్లా పోయినా అని బాధపడుతుంటే ఆ రాత్రి కృష్ణుడు వచ్చి ఇదే నా జగన్నాథుని రూపము, నువ్వు దీన్నే స్థాపించాలి అని కృష్ణుడు చెప్తుంటాడు అనమాట. అయితే కృష్ణుడు చెప్పినాక ఆయన ఏం చేస్తాడు అంటే ఆయనకి ఇట్లా అది సరి అనిపించదు అనమాట. అంటే ఆయన కరెక్ట్ అనిపించదు, ఎందుకంటే ఆయన చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు, ఏమి ఉండవు. అందుకని అట్లా అవుతుంటే అప్పుడు ఆయన నారద మహాముని దగ్గరికి పోతాడు, ఎందుకంటే ఆయనకి తెలుస్తుంది కాబట్టి. ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే కృష్ణుడు అవతరించినప్పుడు అప్పుడు రోజు ద్వారకాలో ఉన్నప్పుడు రోజు రాత్రి ఆయన కల్వరించేదట. అంటే బృందావనంలో ఉన్న గోపికల కృష్ణుడు మరియు బలరాముడు ఇద్దరు అయితే ఆయన కలవరించేదట. ఆ బృందావనంలో ఉన్న గోపికలు అంటే రాధా, లలిత, విశాఖ, యశోద అని కలవరిస్తుంటే అప్పుడు ఆయనకి ఎంతమంది భార్యలున్నా దాంట్లో ఒక్క భార్య పేరు కూడా ఆయన కలవరించేది కాదట. అప్పుడు కలవరించేది కాకపోతే అప్పుడు ఆయన అయితే అప్పుడు దేవకి మరియు వాళ్ళ నాన్న ఎవ్వరు ఆయనని బృందావనంలో పాస్ టైమ్స్ గానీ ఏమి అడగరట. అడగకపోతే అప్పుడు కృష్ణుడిని అడిగితే వాళ్ళు ఎమ్మటే వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకి గుర్తొచ్చి కృష్ణుడిని బలరాముని అడిగితే వాళ్ళు ఎమ్మటే ఉరికిపోతారు బృందావనానికి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే రోహిణి ఎప్పుడు వీళ్ళిద్దరితోనే ఉంటుందన్నమాట. అయితే రోహిణిని అడగడానికి పోతారు. అయితే రోహిణి ఏమంటారంటే వాళ్ళకి కొంచెం కూడా వినపడ్డది అనుకో బృందావనం ఒక మాట, వాళ్ళు ఎమ్మటే ఉరికిపోయి మళ్ళీ ఎప్పటికీ రారు వాళ్ళు అని. అంటే వాళ్ళు లేనప్పుడు మనము దూరంగా ఉండి మనము సుభద్రని వాళ్ళని రాకుండా చూసుకుందామని సుభద్రని పెడతారు. అప్పుడు ఆమె ఇట్లా కృష్ణుని పాస్ టైం చెప్తుంటది అనమాట. ఏమనంటే ఒకసారి కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు ఆయనకి ముత్యాలంటే చాలా ఇష్టం ఉండేది. ఇష్టం ఉంటే ఆయన అప్పుడు నాకు కొన్ని ముత్యాలు నేను పండిస్తా అని అంటాడు. అప్పుడు ఒక మాలకున్న ముత్యాలన్నీ తీసుకుపోయి ఒక దగ్గర తవ్వి ఆడ అంటే వాటిని నాటేస్తాడు అనమాట ఆ ముత్యాలని. ఆ ఫస్ట్ డే రోజు పెద్దగా అయ్యి ముత్యాలు పెరుగుతాయి, అంటే ముత్యాల చెట్లు పెరుగుతాయి. రెండో రోజు మంచి పూలు వస్తాయి అన్నమాట. మూడో రోజు వేల ముత్యాలు వస్తాయి. ఇది ఒక లీల చెప్తుంది. మరియు ఏంటంటే ఒక రోజు కృష్ణుడు వెన్నని దొంగలించేవాడు. అయితే దొంగలించినప్పుడు గోపికలందరూ పట్టుకోవాలని చూస్తే ఒకసారి ఆయన ఒక గోపిక పట్టుకుంటది కృష్ణుడిని. అయితే యశోద దగ్గరికి తీసుకుపోదాం, ఎప్పుడు నిన్ను మంచి అని అంటుంటది అని యశోద దగ్గరికి తీసుకుపోగానే
అప్పుడు యశోద నవ్వుతుంది అనమాట. అంటే నువ్వు ఎవరిని తీసుకొచ్చావో చూసావా, నీ కొడుకునే తీసుకొచ్చావు నువ్వు, ఆ ఆ, నువ్వు నీ కొడుకువే తీసుకొచ్చావు, నీ కొడుకునే దొంగలిచ్చి మా కొడుకును అమ్ముంటావా, మా కొడుకు అమాయకుడు అంటే. అప్పుడు ఆ గోపిక ఇట్లా కన్ఫ్యూజ్ ఇట్లా అంటే మళ్ళీ ఇంటికి పోతుంటది. అప్పుడు ఇంటికి పోతున్న సమయంలోనే కృష్ణుడు మళ్ళా ఆయన అవతారంలోకి వచ్చేస్తాడు. అప్పుడు ఆ కృష్ణుడు అంటాడు అనమాట, నువ్వు ఇంకోసారి నన్ను పట్టుకుంటే నేను నీ కొడుకు లెక్క కాదు కానీ నీ భర్త లెక్క అయ్యి నేను వస్తాను, అప్పుడైతే నీకు ఇంకోసారి నన్ను పట్టుకో అని అంటాడు. అట్లా చాలా లీలలు చెప్తుంటది ఆ రోహిణి. అయితే అప్పుడు ఈ లీలలు అన్ని అప్పుడు కృష్ణుడు బలరాములు ఇద్దరు వస్తుంటారు. అయితే ఈ లీలలు విన్న సుభద్ర, అంటే ఈ లీల అంటే పెద్ద కళ్ళు అయిపోయి ఆమె చేతులు మరియు కాళ్ళు లోపలికి వెళ్ళిపోయి, అప్పుడు ఎమ్మటే కృష్ణుడు బలరాములు వీళ్ళు ఏం చేస్తారని రాగానే వాళ్ళు ఇది విన్నాక కూడా వాళ్ళ కళ్ళు పెద్దగా అయిపోయి వాళ్ళు ఇట్లా చేతులు కాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు అందుకని నారద మాముని చూస్తారనమాట ఇట్లా. అయితే ఈ రూపాన్ని మళ్ళా ఒకసారి అని అప్పుడు అంటాడనమాట. అప్పుడు నేను మళ్ళా ఈ రూపాన్ని పొందుతాను అని ఆ నారదునికి మాటిస్తాడనమాట కృష్ణుడు. అప్పుడు ఇట్లా అన్నప్పుడు ఇంద్రదమ్న మహారాజు దాన్ని స్థాపించినాక ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన అప్పుడు అంటే ఆయన ఎప్పుడూ కనిపించాలని కోరుకుంటాడు. అందుకే మనకి జగన్నాథ హరే కృష్ణ ప్రభుజీ. గో హెడ్ చెప్పు, మళ్ళీ చెప్పు, అక్కడ కట్ అయింది, మళ్ళీ చెప్పు, వాయిస్ రావట్లా. హరే కృష్ణ ప్రభుజీ. యా గో హెడ్ నౌ, ఇప్పుడు చెప్పు. అది ఇంటర్నెట్ అన్స్టేబుల్ అని వస్తుంది, ఒకసారి హాట్స్పాట్. నో ప్రాబ్లం, నౌ ఇట్స్ ఓకే, కంటిన్యూ, నౌ ఇట్స్ ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, సారీ. ఓకే, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే, నౌ గో హెడ్. అయితే అప్పుడు మన 2 కోరికలు కోరుకోమంటాడు జగన్నాథుడు ఇంద్రదుమ్న మహారాజుని. అప్పుడు అంటే ఆయన ఏమడుగుతాడంటే నువ్వు ఎల్లప్పుడూ నువ్వు నిరంతరం నువ్వు దర్శనం ఇవ్వాలి, అప్పుడైతే భక్తులు ఎప్పుడు వచ్చినా నిన్ను చూడగలుగుతారు అని అంటాడు. అందుకే మన జగన్నాథపురిలో కూడా మనకు ఎప్పుడు నిరంతరం కనిపిస్తాడు. ఆయన బట్టలు మార్చినప్పుడు, తిన్నప్పుడు ఎప్పుడు కనిపిస్తాడు. అందుకని అట్లా ఆ కోరిక కోరినందుకు అట్లా ఎప్పుడు దర్శనం ఇస్తాడనమాట. ఇంకో కోరిక ఏంటంటే నువ్వు ఎల్లప్పుడూ ఆహారం దొరకాలి, నీకు ఎప్పుడు ప్రసాదం దొరకాలి. నువ్వు ఏంటంటే నువ్వు తిన్నాక చేతులు అడుక్కొని ఆరక ముందు నీకు ప్రసాదం దొరకాలి అని పెడతాడు. అందుకే పూరి జగన్నాథ్లో కూడా ఎల్లప్పుడూ ప్రసాదం ఉంటుంది. ఆ పూరి జగన్నాథ్ లో ఈ ప్రసాదాన్ని చెప్పన్ భోగ్ అంటారు. ఈ చెప్పన్ భోగ్ ఏంటంటే వాళ్ళు ఒక గిన్నెలో అన్ని ఐటమ్స్ వేసేసి ఒక మట్టి అది పొయ్యి మీద పెడితే దానికల్లదే కలిసిపోయి అది అది కూర అయిపోతుంది అన్నమాట. అయితే వాళ్ళు 7 పెడతారు అన్నమాట. 7 కుండలు పెడితే ఫస్ట్ ఉడకాల్సింది ఏంటంటే కిందది, కానీ అక్కడ పైన ఉడుకుతుంది ఫస్ట్.
ఫస్ట్ పైన దొరికి లాస్ట్ ఇది కింద కొడుకుతుంది. అయితే వాళ్ళు వంట గదిలో హెల్ప్ చేసే వాళ్ళు అందరూ కలిస్తే ఆల్మోస్ట్ 40,000 మంది ఉంటారు. అయితే ఈ 40,000 మంది అయితే కొంతమంది ఇట్లా కూరగాయలను కోసే వాళ్ళు వాళ్ళ తరతరాలు వాళ్ళ వంశస్థులు అందరూ కూరగాయలు కోయాలి. ఇంకా అందుకే ఏ పని చేసినా ఆ వంశస్థులు అదే చేస్తారనమాట. అప్పుడు మరియు ఇంకోటి ఒక అగ్ని మహాదేవ్ అని ఒక శివలింగం ఉంటుంది అక్కడ. అంటే చెప్పన్ బొగ్ కాగానే వాళ్ళు దాని విగ్రహం కింద ఉంటుంది శివుంది, పైన ఒక నడవడానికి ఒకటి ఉంటుంది, దాని పైనుంచి చెప్పన్ బొగ్ని తీసుకుపోతారు. ఎందుకంటే అక్కడ కింద ఉన్న అగ్ని మహాదేవ్ ఏమన్నా ఉడకని ఏమన్నా పార్ట్స్ ఏమన్నా ఉంటే దాన్ని కూడా ఉడికిస్తాడట కింద ఉన్న అగ్ని మహాదేవ్. తర్వాత జగన్నాథ్ మహాదేవ్ ప్రసాదం అయినాక ఎమ్మటే విమలాదేవి అనే పార్వతీదేవి రూపంలో ఉన్న ఆమె దగ్గరికి పోతుంది ఫస్ట్ ఆహారం. ఆమెకి పోయిన తర్వాత ఆనంద్ బజార్ పోతుంది. ఆనంద్ బజార్ ఏంటంటే మనకు అన్ని ప్రసాదాలు దొరుకుతాయి జగన్నాథుని. అయితే ఈ విమలాదేవి దగ్గరికి ఎందుకు పోతుందంటే ఒకసారి నారద మహాముని విష్ణుమూర్తి అన్నం తినే సమయంలో పోతుంటే అప్పుడు లక్ష్మీదేవి దగ్గర కొంచెం అన్నం ఉంటుంది, మహాప్రసాదం ఉంటుంది. అయితే నాకు ఇవ్వ మా ప్రసాదం నేను తింటా అన్నప్పుడు ఆయన నారద మహామునికి ఇస్తే ఆయన అక్కడే తినకుండా కైలాసం పోయి అక్కడ తింటాడు. అప్పుడు శివుడు ముందల నాట్యం వేసుకుంటే తింటాడు. అప్పుడు శివుడు ఏమంటాడంటే నాకు కొంచెం అని ఇవ్వవా అంటే అప్పుడు దాంట్లో నుంచి ఒక మెతుకిస్తాడు, అంటే ఒక గ్రెయిన్ అన్నమాట. అప్పుడు ఆ గ్రెయిన్ ఇచ్చినాక అప్పుడు పార్వతీదేవికి ఇద్దాం అనుకుంటాడు, కానీ అప్పుడు పార్వతీదేవి ఉండదు. అయితే ఆయన తినగానే పార్వతీదేవి వచ్చేస్తుంది. అప్పుడు పార్వతీదేవి రాగానే ఏం తింటున్నావు అంటే అప్పుడు శివుడు అంటాడు మహాప్రసాదంలో నారదముని కొంచెం తీసుకొచ్చాడు, దాంట్లో ఒక గ్రెయిన్ తింటున్నా నేను అని అన్నప్పుడు పార్వతీదేవి నాకు ఏదే అని అన్నప్పుడు లేదు ఇప్పుడు అని అనగానే వాళ్ళిద్దరికి ఇంకా మస్తు గొడవ అవుతుంది అనమాట. అయితే శివుడు ఆ గొడవల్ని ఏమంటాడంటే నీకు అదృష్టం లేదు నీకు తినడానికి అని అంటాడు. అప్పుడు ఇంకా పార్వతీదేవి కాళీదేవిగా మారి మొత్తం అన్నిటినీ ఇట్లా నాశనం చేస్తుంది అనమాట, అంటే డిస్ట్రాయ్ చేస్తుంది మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళ అన్నయ్య కృష్ణుడు వచ్చి అడుగుతాడు అనమాట, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే అప్పుడు ఆమె అంటది ఏమనంటే నాకు అని మహాప్రసాదం దొరకలేదు, అందుకనే నేను ఇట్లా చేస్తున్నాను, నాకు అదృష్టం లేదని చెప్పిండు శివుడు అని అన్నప్పుడు కృష్ణుడు ఆమెకి వరం ఇస్తాడు, నా దగ్గరున్న మహాప్రసాదం ఇప్పటి నుంచి ఏమొచ్చినా నీకే వస్తుంది, నీ తర్వాతనే వేరే భక్తులకి పోతుంది అని వరం ఇస్తాడు అనమాట. సో దీని వల్ల ఇట్లా ఆమె ఫస్ట్ విమలాదేవికి పోయి తర్వాత ఆనంద్ బజార్ కి పోతుంది. అప్పుడు ఇంకో లీల ఏంటంటే కాజా అని ఒక స్వీట్ చాలా ఫేమస్ ఆడ చెప్పన్ బోగ్ లో ఉంటుంది. అది కాజా ఏం లీల అంటే అది ఒక ఆయన ముస్లిం భక్తుడు జగన్నాథునికి ఒక స్వీట్ తీసుకుపోవడానికని ఆయన స్వీట్ తీసుకుపోతాడు అనమాట. జగన్నాథునికి తీసుకుపోతే అక్కడ జగన్నాథుడి దగ్గర ఇట్లా ఏదైనా అంటే ఏ ముస్లిమ్స్ అయినా ఎవరైనా వేరే కంట్రీస్ వాళ్ళైనా ఎవ్వరు పోలేరు, వాడికి లోపలికి అనుమతి లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఇంటికి వచ్చి ఒక దగ్గర పెట్టేస్తాడు అనమాట. ఆయన భక్తితో చేసింది అంటే ఆయన బాధపడుతుంటాడు, నేను ఇట్లా ఇవ్వలేకపోయినా నేను చేసినాక కూడా అంటే ఒక కుక్క వచ్చి నల్ల కుక్క వచ్చి దాన్ని మొత్తం అప్పుడు ఫస్ట్ ఏమంటాడంటే ఆజా మిఠాయి కాజా అంటాడు ఆయన ముస్లిం భక్తుడు. అప్పుడు
ఆయన తినకపోతే అప్పుడు ఒక కుక్క వచ్చి ఈ స్వీట్లన్నిటిని తిని పోతుంది అనమాట. అప్పుడు ఆయన ఆ కుక్కని వెనకాల ఆయన పోతుంటాడు అనమాట. అయితే జగన్నాథుని దగ్గర పోగానే మాయమైపోతుంది. అయితే ఈ కాజా ఏంటంటే మీరు ఏడ చేసినా పూరిలో ఏడ చేసినా ఆ కాజా ఏడ చేసినా అది జగన్నాథుడు తినేస్తాడు అనమాట. ఆ రోజు కూడా జగన్నాథునికి మొత్తం మూతికంతా అది స్వీట్ అది మొత్తం ఉంటుందన్నమాట. ఆ స్వీట్ అది మొత్తం ఇట్లా పీసెస్ ఉంటాయి అన్నమాట మూతికి. ఇంకోటి ఏంటంటే కిచిడి కర్మబాయ్ అనే ఒక భక్తురాలు రోజు పొద్దున రోజు ఇట్లా స్వీట్లు ఇవన్నీ తినేసరికి మా జగన్నాథుడు ఎట్లుంటాడో అని ప్రేమతో ఆమె రోజు పొద్దున కిచిడి చేసి పెడుతుంటది జగన్నాథునికి. అయితే ఆమె ఏం చేసేదంటే పొద్దున లేచేది, ఆమె పళ్ళు తోముకుంటా అన్ని స్నానం చేయకుండా ఏం చేయకుండా ఉట్టినే ఆమె అన్ని కూరగాయలు వేసి పప్పు వేసి ఆమె పండ్లు తోముకుంటే అదే దాంతో దాన్ని కలిపేది. మళ్ళా అట్లనే పోయి ఇచ్చేసి వచ్చేది ఆమె. అయితే ఒక రోజు సాధువు వచ్చి ఇట్లా చూస్తుంటాడు అనమాట. రోజు అంటే ఇట్లా చేస్తుంది ఏంది అని ఒక రోజు చెప్తాడనమాట. నువ్వు ఇట్లనే ఇస్తావా ప్రసాదం దేవునికి, నువ్వు ఇట్లనే పెడతావా అని ఆయన అన్నప్పుడు ఆమె నెక్స్ట్ డే ఏం చేస్తుంది, ఆమె ఇట్లా ఫార్మల్ గా అంటే ఇట్లా మొత్తం స్నానం చేసి మంచిగా అన్ని చేసాక అప్పుడు మంచిగా కలిపి పెట్టినప్పుడు జగన్నాథుడు ఆ రోజు మళ్ళా గది కూడా తీయడు, అంటే డోర్స్ తీయడు అస్సలే. డోర్స్ తీయకపోతే ఏమైంది జగన్నాథ్ అని అడిగినప్పుడు మా ఈ ఊరికి ఒక సాధువుడు వచ్చాడు, నా భక్తురాలను చెడగొట్టాడు, ఆయన సాధువు పోయంగానే నేను మళ్ళా డోర్లు తీస్తా అన్నప్పుడు ఆ సాధువుని ఎలగొడతారు పూరి నుంచి. అప్పుడు పూరి నుంచి ఎలగొట్టంగానే ఆమె మళ్ళా సేమ్ రోజు ఎట్లా చేస్తుందో అట్లా చేసినప్పుడు ఆయన తినడం మొదలు పెడతాడు. ఇదేంటంటే ఆయన జగన్నాథుడు ఆమె ఎట్లా చేసిందో చూడడు కానీ ఆమె ఎంత ప్రేమగా పెట్టింది చూస్తాడని ఈ లీలలో మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒకసారి వాళ్ళు ఫ్లాగ్ మారుస్తారు రోజు పైన జగన్నాథుని టెంపుల్ పైన. అప్పుడు ఫ్లాగ్ మార్చినప్పుడు ఒక పిల్లవాడు వాళ్ళ వంశస్థులు ఒక పిల్లవాడు ఉంటాడు. అయితే ఆయనకి 15 ఏళ్ళు రాగానే ఆయన ఫ్లాగ్ మార్చడానికని వాళ్ళ నాన్న తీసుకుపోయినప్పుడు ఆయన పైన ఫ్లాగ్ మార్చినాక కిందికి దిగేటప్పుడు జారుతాడు అనమాట. అయితే ఆయన జారుతుంటే కింద పడుతుంటే ఒకసారి అంటే సడన్ గా ఒక పెద్ద కోతులు వచ్చి ఆయనను పట్టుకొని కింద పెట్టి మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఇది ఎప్పుడూ జరగలేదన్నమాట. ఇట్లా ఎప్పుడు ఎవ్వరు కోతులను చూడలేదట. మరియు జగన్నాథుని 12 ఏళ్ళకు ఒకసారి మారుస్తారట విగ్రహాలు. అయితే అప్పుడు ఎప్పుడు సముద్రంలో నుంచి చెక్క వస్తుంది అనమాట, దాన్ని పెట్టి మారుస్తారు. అయితే పోయిన అంటే 4-5 years బ్యాక్ అనుకుంటా. అయితే వాళ్ళు చెక్కని వాళ్ళకు సముద్రంలో దొరకలేదన్నమాట. అయితే బ్రాహ్మణులు ఇట్లా 12 ఏళ్ళకి ఒకసారి మారవాలి, మళ్ళా మారవకపోతే అని టెన్షన్ పడుకుంటా వాళ్ళు పడుతుంటే అప్పుడు ఒక పిల్లగాడు వచ్చి మా ఊర్లో చెట్లు ఉన్నాయి, దాని నుంచి ఒక మంచి పరిమళం వస్తుంది, మీరు 3 చెట్లు ఉంటాయి, అయితే అప్పుడు అది ఒకసారి చూద్దురారి అని ఆ బ్రాహ్మణులను తీసుకొని పోతాడు. అప్పుడు బ్రాహ్మణులు చూడంగానే వాటి 3 మీద శంఖ చక్రాలు ఉంటాయి అన్నమాట. అయితే దీనితోనే అప్పుడు ఆ పిల్లవానికి థ్యాంక్స్ చెప్దామని తిరగంగానే పిల్లవాడు మాయమైపోతాడు అనమాట. అయితే వాళ్ళకి తెలుస్తుంది ఇది జగన్నాథుని లీల అని వాళ్ళకు తెలుస్తుంది. హరే కృష్ణ. డన్ ప్రభుజీ. హరి బోల్, హరి బోల్, హరి బోల్, హరి బోల్. వండర్ఫుల్, వండర్ఫుల్, అమేజింగ్ pastime, amazing. You took me to Jagannath for 15-20 చాలా minutes. బాగా చెప్పావు బాబు, చాలా పెద్ద కథ. జగన్నాథ్ తీసుకెళ్ళి వచ్చావు నన్ను. థ్యాంక్ యూ.
ఇంత పెద్ద Very కథ చాలా మర్చిపోకుండా అయ్యాకి జై లీలలు చెప్పాడు. అయ్యాకి జై చాలా బాగా చెప్పారు. Yes. థ్యాంక్ యూ. Yes, Krishna. Very good. థ్యాంక్ యూ ప్రభుజీ. Okay. ఎన్నో కథలు చెప్పిన బాబు, చాలా బాగా చెప్పావు. ఇన్ని 3-4 ఫస్ట్ టైమ్స్ కవర్ చేసావు. మెయిన్ స్టోరీ చెప్పావు. క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? కృష్ణ చాలా బాగా చెప్పావు నాన్న. నాకు చాలా ఈ స్టోరీ తెలీదు. రియలీ ఫస్ట్ టైం వింటున్నాను. చాలా బాగుంది. ఐ మీన్ ఇంకా కొన్ని ఇట్లాంటి స్టోరీస్ తోటి వస్తామని హోపింగ్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకా ఎక్స్టెన్షన్ నెక్స్ట్ టైం ఎక్స్టెండెడ్ పాస్ట్ టైం నెక్స్ట్. బాగా చెప్పినావు కృష్ణ, బాగా చెప్పినావు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ బాగా చెప్పావు నాన్న. అది నువ్వు చెప్పావు చూడు, అది ఇదేంటి కిచిడి అని, అది వేప పచ్చడి నాన్న, వేప పచ్చడ. అది నితాయ్ సేవ్ని మాతాజీ చెప్పింది. ఏమని అంటే అది వేప పచ్చడి తయారు చేసి ఇస్తుంది. ఎందుకంటే ఆయనకి పొట్టులో కడుపు నొప్పి రాకుండా రోజు వేప పచ్చడి ఉంటుందంట, దాంతో పాటు కిచిడితో పాటు. అయితే ఏంటంటే ఆ వేప పచ్చడి తింటే తనకి పొట్టులో నొప్పి రాదని, ఆ స్వీట్స్ తోని కడుపులో నొప్పి ఎక్కడ వస్తుందో అని చెప్పి రోజు బాధపడుతూ ఉంటుందంట. అట్లా ఆమె బాధపడుతుంటది, దేవుడికి కడుపు నొప్పి ఎప్పుడు వస్తుందో, ఎట్లొస్తుందో, ఏ టైంలో వస్తుందో, నేను ఈ పచ్చడి పెట్టాలి అని రోజు ఆతృతంగా ఉంటుందంట. అట్లా అదే నాన్న, అంతే. ఓకే. హరి బోల్ కృష్ణ ప్రభు, చాలా బాగా చెప్పావు నాన్న. థ్యాంక్ యూ. అసలు స్లోగా అసలు బాగా ఎక్స్పీరియన్స్ తో చెప్పినట్టు, ఇట్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హార్ట్ లోంచి హీస్ ఫీలింగ్ దట్ ఈస్ రియల్లీ అమేజింగ్ యాక్చువల్లీ. మీరందరు బ్లెస్సింగ్స్ ఇయ్యాలి మాతాజీ కృష్ణ స్మరణకి. కృష్ణ మాసి ఆల్రెడీ ఉంది మాతాజీ కృష్ణ మీద. రియల్లీ మాతాజీ హరే కృష్ణ, హరే కృష్ణ. కృష్ణ ఫీలింగ్ తెలుసు. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పినావు కృష్ణ నువ్వు. థ్యాంక్ యూ మాతాజీ. తెలియని స్టోరీ అంత బాగా చెప్పినావు. మీ కొడుకులాగా కావాలని దీవించండి ఆంటీ. తప్పకుండా, అంతకన్నా పెరిగిపోతాడు మీ కొడుకు. ఇంత చిన్న ఏజ్ లో వచ్చిందంటే పెద్దగా ఎవరికల్లా నా కొడుకుని దాటిపోతాడు కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పానా. ఇంకా ఒకటి అద్భుతమైన అక్కడ సంఘటన నేను విన్నది ఏంటంటే, అది మరి ప్రభు చెప్పాలి ఆ విషయము. గంటకు ఏమో ఒక జెండా ఎగరేస్తారు. అన్ని ఏదైనా సరే ఆ జెండా గాలి ఎటు వీస్తుందో అటే వెళ్ళిపోతుంది. అక్కడ మాత్రము రివర్స్ లో వస్తుంది అన్నమాట. అది చాలా గొప్ప విషయం అని చెప్పి చెప్తుంటారు కృష్ణ అక్కడ. అవును, తెలియదు మాతాజీ నాకు. చాలా బాగా చెప్పావు బాబు. థ్యాంక్ యూ మాతాజీ. చాలా బాగా చెప్పావు. అసలు ఏ పాయింట్ మిస్ కాకుండా చెప్పాలి అని ఎంత చక్కగా చెప్పావు. సో నైస్ ఆఫ్ యూ. అంతసేపు ప్రతి పాయింట్ మిస్ మంచిగా చెప్పాలి అని నీ ఆరాటంకి సో నైస్. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ చాలా బాగా చెప్పావు నాన్న. చిన్నవాడివేనా ఎంత చక్కగా చెప్పావు. థ్యాంక్ యూ మాతాజీ. ఎప్పుడు ఇది జగన్నాథ రథ చక్రాలు అన్నదే విన్నాం కానీ ఇంత స్టోరీ వినలేదు ప్రభుజీ. చాలా బాగా చెప్పావు. చాలా చాలా ధన్యవాదాలు. Krishna, you have a lot of demand. మరి రేపు నుంచి you have to take one more class. Every day ఒక క్లాస్ తీసుకోవాలి నువ్వు. I'll try ప్రభుజీ. Not only try, you have to do it. No try. Yes ప్రభుజీ. So I myself felt very happy and kind of I am eating like Jagannath Prasad తీసుకుని తింటున్నట్టుగా అనిపించింది నాకు. You took me to Jagannath Puri. I was sitting in Anand Bazar and I was eating the kaja. You fed me kaja.
సో ఇమ్మర్స్డే చెప్పావు నువ్వు. అబ్జార్ప్షన్, కంప్లీట్ అబ్జార్ప్షన్ తో చెప్పావు. మంచి. నేను తెలుగులో చెప్పలేంది నువ్వు బాగా తెలుగులో చెప్పావు. చాలా బాగా చెప్పావు. నేను కష్టపడుతున్నా తెలుగులో చెప్పడానికి. బట్ నువ్వు, ఐ వాజ్ థింకింగ్ నువ్వు అమెరికాలో ఉంటే తెలుగు ఇంత బాగా వచ్చేది కదా నీకు. ఇండియాకి రావడం వల్ల నేను ఏమనుకుంటున్నా తెలుసా, నేను నువ్వు ఇండియాకి వచ్చి ఎంత గొప్ప పని చేసావు, ఎంత మంచి పని చేసావు అనిపిస్తుంది. ఎందుకు యూఆర్ స్పీకింగ్ సో నైస్ తెలుగు. నా వల్ల కాదు, నేను ఎంత పెట్టుకున్నా కూడా నా వల్ల కాదు. అట్లాంటిది నువ్వు మిస్ అవ్వకుండా సాధ్యమంతా తెలుగులో చెప్పావు. 1-2 వర్డ్స్ తప్పితే ఎవ్రీథింగ్ తెలుగులో చెప్పావు. అని చక్కగా మళ్ళీ తెలుగు మంచి మంచి తెలుగులో చెప్పావు నువ్వు. అమేజింగ్ అనమాట. థ్యాంక్ యూ బ్రో. గ్రేట్. నరతం బ్రో. కృష్ణ, ప్రభుజీ కంగ్రాచులేషన్స్. మమ్మల్ని అందరినీ 26 మంది మేము ఉన్నట్టున్నాం. మమ్మల్ని అందరినీ జగన్నాథపురి తీసుకొచ్చావు ఈ రోజు. ఐ నెవర్ ఫర్గెట్ యూ. థ్యాంక్ యూ బ్రో. కృష్ణయ్య, మేము పోయిన సంవత్సరం మేము అమెరికాలో ఉన్నాం కృష్ణయ్య. జగన్నాథ రథయాత్రకు వెళ్ళున్నాము. ఈ రోజు నువ్వు చెప్తుంటే అక్కడికి వెళ్ళి ఆ రథయాత్రలో పాల్గొని ఆ అనుభవాలన్నీ పొందినట్లే ఉంది నాన్న. థ్యాంక్ యూ మాతాజీ. Yes. Okay, so Jagannath pastime. ఇంకా any questions to Krishna? Questions ఉన్నాయా కృష్ణకి? లేదు కదా. మంచి మాట మాట్లాడు. భక్తి, ముక్తి, శక్తి. అమేజింగ్, isn't it? ఏంటి ఎవరు ఇంద్రదుమ్న మహారాజుకి ఎవరు నారదుముని చెప్తాడు. అవును ప్రభుజీ, ఆయన గురువు కదా, అందుకని ఆయన చెప్తాడన్నమాట. If you worship Neelamadhava, you will get to these 3 things అని చెప్తాడా? అవును ప్రభుజీ. Yeah. Okay, good. Inకోటి ఏంటి? Something I wrote it down here. Thought of taking notes, but when you are telling, I forgot to take notes. Of course, recording on I'll send you the recording. Okay, so any more questions to Krishna? Otherwise, we'll do one more shloka or we'll end it here. మళ్ళీ ఏంటి ఏమంటారు, భోజనం అంతా చేసిన తర్వాత ప్రభుజీ మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ కృష్ణకి. My blessings are always there, my prayers are there. I am waiting for Krishna to come. సాధ్యమైన తొందరగా ఆయన విద్య పూర్తి చేసుకోవాల్సిన అవసరం లేదు. విద్య చేస్తుండగా నీ చదువు నువ్వు చదువుకో. Parallelly you have to preach, you have to learn the scripture, you have got very good understanding, మంచి లాంగ్వేజ్, మంచి ఎక్స్ప్రెషన్ ఉంది నీకు. సో నేనేమంటా అంటే యూ హ్యావ్ టు ప్రీచ్. ఇప్పుడు అనంత ప్రీచ్ చేస్తున్నాడు, నువ్వు, తర్వాత వేదప్రియ, శుభాంగు, వీళ్ళందరూ ప్రీచ్ చేస్తున్నారు. యూ హ్యావ్ టు కమ్. మనకు చాలా మంది కావాలి. నరోత్తమ ప్రభు అన్నాడు ఆ రోజు, ఎంతమంది కావాలి మనకు? కనీసం ఒక 20 లక్షల మంది 30 లక్షల మంది హైదరాబాద్ భక్తులను చేస్తే హైదరాబాద్ రక్షించబడుతుంది. మరి మీరంతా వస్తే ఆ పని జరుగుద్ది. సో కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న వాళ్ళందరం, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరం కూడా ప్రీచ్ చేయాలి. ప్రీచ్ చేయకపోతే ఎలాగో చెప్పండి? లేకపోతే 4 రోజులు పోతే మనం కృష్ణ మర్చిపోతాం, మనం ఎవరో మనం మర్చిపోతాం. అందుకని మీ ఇలాంటి వాళ్ళ అవసరం మాకు చాలా ఉంది. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. చెప్పు, నువ్వు రోజు చెప్పు. నీకు వారానికి ఒక క్లాస్ పెట్టిస్తాను. టాపిక్ ప్రిపేర్ అవ్వు, నాకు చెప్పు. ఏదో ఒక టాపిక్, ఏదో ఎనీ టాపిక్, కమ్ అప్ విత్ ఎనీ టాపిక్. నువ్వు ఏం చెప్పినా కూడా బాగా చెప్తున్నావు, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను చెప్పింది విని వాళ్ళకి బోర్ కొట్టేసింది. ఇవాళ వాళ్ళకి ఎలా ఉందంటే, భోజనం తిన్న తర్వాత చివరికి ఐస్ క్రీమ్ పెడతారు చూసావా, అలా ఉంది నీది పెట్టింది. ఐస్ క్రీమ్ లాగా ఉంది నాకు. థ్యాంక్ యూ. యా, సో కాబట్టి ప్రిపేర్ అవ్వు. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. ఒక మాట అడుగుతాను ఏమనుకోకపోతే, ప్రద్యుమ్న మహారాజు గురించి మళ్ళీ ఒకసారి షార్ట్ కట్ లో చెప్పారా ప్రభు? ఇంద్రద్యుమ్న మహారాజు. ఆయన పేరు ఇంద్రద్యుమ్న మహారాజు. ఆయన ఏం చేశాడంటే, నారదముని చెప్పాడు వర్షిప్ చేయమని. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? బ్రహ్మలోకం పోతాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి ఏమైతుంది? బ్రహ్మ దగ్గర ఒక క్షణం వచ్చేసరికి ఇక్కడ యుగాలు మారిపోతాయి. ఆయన రాజ్యం అంతా పోతుంది, కింగ్డమ్ అంతా పోతుంది. ఆయన కట్టించిన గుడి మొత్తం ఇసుకలో పోతే అంత గందరగోళం వచ్చేసరికి ఎవరు ఉండరు ఇక్కడ. ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఒకసారి బ్రహ్మలోకం వెళ్ళి వచ్చేసరికి ఏం ఉండదు ఇక్కడ. ఎందుకు? అప్పటికే యుగాలు మారిపోతాయి, సైకిల్స్ మారిపోతాయి అన్నమాట.
ఎందుకంటే టైం మారిపోతుంది కాబట్టి. అలాగా సో దెన్ ఈ బిల్డర్స్ అప్పుడు దెన్ గట్ ద డ్రీమ్ అండ్ దెన్ ఆయనకి వచ్చేసి మళ్ళీ అదే టెంపుల్లో మళ్ళీ ఆ దారు వస్తుంది అనమాట. దారు బ్రహ్మ అంటారు. జగన్నాథ్ పేరు ఏంటంటే దారు బ్రహ్మ. దారు అంటే చెట్టు. సముద్రం నుంచి ఒక లాగ్, పెద్ద లాగ్ వచ్చేస్తుంది. ఆ లాగ్ మీద శంఖ చక్రాలు ఉండి దాన్ని తీసి కట్ చేసి ఇంకా ఆయన ఎవరు మన విశ్వకర్మ చెక్కుతాడు. అవి చెక్కేప్పుడు కండిషన్ ఏంటంటే చూడొద్దు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి లోపల వెళ్ళి తలుపులు వేసుకొని చెక్కుతుంటాడు. కొన్ని రోజులు, ఒక వారం 20 రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది, సౌండ్ వినబడదు. ఉలితో చెక్కే సౌండ్ వినబడదు అనమాట. అరే ఏమైందని చెప్పి భయపడిపోతాడు. ముసలివాడు కదా ఈయన, ఏమైంది చనిపోయాడేమో అని చెప్పి ఆత్రంతో ఆ డోర్ తెరుస్తాడు. దెన్ విశ్వకర్మ మాయమైపోతాడు. జగన్నాథ్ డీటీస్ అలాగే ఇన్కంప్లీట్ గా ఉండిపోతాయి అనమాట. బాధపడతాడు, అయ్యో ఇన్కంప్లీట్ అయిపోయింది అని బాధపడుతుంది. అప్పుడు నో అది కాదు, ఇదే నా రూపము, ఈ రూపమే నేను కావాలనుకున్నాను, ఇదే నా రూపం, అదే రూపాన్ని అలాగే ప్రతిష్ఠించి అలాగే పూజించు అని చెప్పి చెప్తాడు. దానికి కృష్ణ మంచి పాజిటివ్ అని చెప్పాడు. ఎందుకు అలా ఉంటారు, చాలా మంది క్వశ్చన్ కూడా ఇది. జగన్నాథ్ కొంతమంది ఏమనుకుంటారంటే ఈ సబర కింగ్ కదా, సబర వాళ్ళు కదా చేసేది, అంటే వాళ్ళు కొండ జాతుల వాళ్ళు. సో జగన్నాథ్ వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళది కొండ జాతుల వాళ్ళు, వాళ్ళకు తెలివి తక్కువగా, అంటే వాళ్ళకి జ్ఞానం లేక అలాగే చెక్కారు అంతే కదా, ఇబ్బడి ముబ్బడిగా వదిలేశారు కదా అని చెప్పి వాళ్ళకి అని అనుకుంటారు జనాలు. కానీ అది కాదు. అక్కడ పెద్ద పాస్ట్ టైము, చాలా కథ ఉంది దానికి. మామూలు జనాలు ఏంటంటే ఈ కొండ జాతుల వాళ్ళు చెక్కించినటువంటి విగ్రహాలు అలాగే ఉంటాయి, వాళ్ళకి సరిగ్గా చెక్క రాలేదు అని చెప్పి ఏవో కామెంట్ చేస్తారు. కానీ పాయింట్ అంటే పెద్ద పాస్ట్ టైం అక్కడ. అంటే రోహిణి చెప్తూ ఉంటుంది అక్కడ. రోహిణి కృష్ణుడు బలరాముడు కృష్ణ బలరాములు లేనప్పుడు బృందావనం గురించి చెప్తా ఉంటారు. ఎవరికి? ద్వారకావాసులకి బృందావనం గురించి తెలియదు. సో దే వాంటెడ్ టు హియర్ ఫ్రమ్ అనమాట. అప్పుడు ఆ పాస్ట్ టైంలో అప్పుడు జగన్నాథ్, బలదేవ్, సుభద్ర ఉన్నప్పుడు నారదముని తీసిన ఫోటో అది. నారదముని మదిలో ఆ ఫోటో ఏంటి, జగన్నాథ్, బలదేవ్ ఇద్దరు రోహిణి చెప్తున్నప్పుడు వింటారు. రోహిణి బృందావన లీలలు చెప్తున్నప్పుడు వీళ్ళు బయట ఉండి వింటున్నప్పుడు నారదముని పైనుంచి వీళ్ళ ఫోటో తీస్తాడు. ఆ ఫోటో ఎగ్జాక్ట్లీ జగన్నాథ్ అదన్నమాట. సో అలా అంతే, ఇంకంతకన్నా ఆయన నాగర్ బాగా చెప్పాడు. ఆయన ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్. అవును, లేదు కాకపోతే మళ్ళీ కరెక్టే మీరు అంటే ఏమో ప్రభు నాకు తెలియదు, కానీ బాగా చెప్పాడు కృష్ణ. మీరు కూడా మళ్ళీ ఒకసారి మీ నోట్ నుంచి వినాలని నేను అడిగాను. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. మళ్ళీ కృష్ణనే వినమని చెప్తాను. కృష్ణ మళ్ళీ చెప్తారు ఇంకో రోజు. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. ఇది లాగ్స్ సముద్రంలో కొట్టుకొస్తాయి కదా ప్రభు స్టార్టింగ్ లో. తర్వాత ఒక 4-5 years నుంచే ఇట్లా చెట్లు నుంచి శంఖ చక్రాలు ఉన్న చెట్లను ఐడెంటిఫై చేసి విగ్రహాలాగా చేస్తున్నారని చెప్పాడు. 4-5 years బ్యాక్ నుంచేనా ప్రభుజీ అట్లా చేసి? టైం ఏంటో ఎగ్జాక్ట్ నాకు తెలియదు, బట్ చాలా రోజుల నుంచి ఎగ్జాక్ట్ టైం 4-5 years అని కృష్ణ చెప్పాడు. చదివాడు ఆయన, మరి కావచ్చు. ప్రభుజీ అది ఒకసారి అంటే ఏదో లెక్చర్ లో విన్నట్టున్నాడు కృష్ణ. ఏమనంటే మహారాజ్ అక్కడికి వెళ్ళినప్పుడు అంట అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, పాండానా ఏమంటారు ప్రభుజీ, అక్కడ ఉన్న బ్రాహ్మణ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ లీలను చెప్పిరంట ప్రభుజీ. ఏమనంటే మాకు ఒకసారి ఇలా అయింది, మేము ఇట్లా ఈ 12 ఏళ్ళు దగ్గరికి వస్తుంది తప్ప మాకు ఆ లాగు అది ఆ వుడ్ అనేది దొరకలేదు, ఎట్లా అని చెప్పేసి వాళ్ళు చాలా టెన్షన్ పడి పోతుంటేనంట ఒక బాబు, చాలా ఆవులు ఉన్నాయి, వాళ్ళు చాలా టెన్షన్ పడుతురంట, చాలా రోజుల నుంచి టెన్షన్ పడుతురంట. ఈ సంవత్సరం ఎట్లా ఆ వుడ్ దొరకలేదు ఎలా అని చెప్పి చాలా టెన్షన్ పడుతుంటే అప్పుడు చిన్న బాబు, వాళ్ళేమి ఆయనను పట్టించుకోరంట, ఇగ్నోర్ చేశారంట, ఆయన ఆవులు కాసుకుంటా ఉన్నాడు అని చెప్పేసి. అయితే ఆ బాబే వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా నేను మా ఊరు ఇక్కడ దగ్గరలోనే ఉంది, నేను చూపిస్తాను, ఒక 3 చెట్లు ఉన్నాయి అని చెప్తే ఫస్ట్ వాళ్ళు అది ఏం పట్టించుకోరంట, ఏ చెట్లు అంటుండో ఏమో అని చెప్పేసి పట్టించుకోరంట. రండి అని అలాగే తీసుకెళ్తాడంట. తీసుకెళ్ళి అక్కడ చూపిస్తారంట. చూపించినప్పుడు వాళ్ళు ఏవైతే కావాల్సిన చెట్లు అక్కడ ఉంటాయంట ప్రభుజీ. ఉంటే ఇటు తిరిగి ఆ బాబుకి నువ్వు ఎంత మంచిగా చూపించినావు కదా అని చెప్దాం అనేసరికి ఆ బాబు ఉండడు అనమాట. ఆవులు కూడా ఉండవట అక్కడ.
అని చెప్పి మహారాజుకి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారంట ప్రభుజీ ఇది. ఓకే, యా యా. అంటే ఎవ్రీ 12 years మాతాజీ, ఎవ్రీ 12 years. అవును, ఎవ్రీ 12 years. లాస్ట్ టైం జరిగినప్పుడు అంతకు ముందు ఎప్పుడో రీసెంట్ గా జరిగింది అని చెప్పి చెప్పారు ప్రభుజీ. యా 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 యా. yes. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరి బోల్. Okay, so I'm ending here. So let's relish the ice cream tomorrow till next class. So Krishna will be waiting for your next ice cream. Okay, now get ready, make it, prepare it. Yes, Prabhuji. Okay, so Thank you, Prabhuji. thank you. If there are no more questions, I'm ending here. So let's 7:30. ప్రభు నిన్న మీరు చెప్తా అన్నారు కదా ప్రభు, ఏం చెప్తాను? మీరు ఇంకో శ్లోకం చెప్తా అని ఏమో చెప్పినట్టున్నారు ప్రభుజీ. యాదవుకుల అందరినీ ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు కృష్ణుడు? మళ్ళా తన అంతర్ధ్యానం అయిపోయింది, తను నిష్క్రమించేటప్పుడు ఎందుకు సీక్రెట్ గా ఉంచాడు అని చెప్పి రెండు అడిగినప్పుడు రేపు చెప్తా అన్నారు ప్రభు మీరు. ఓకే, యదు వంశాన్ని, ఎవరి యదు వంశం అంతా ఏంటి? కృష్ణుడు గోలోకం నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు దేవతలందరినీ పిలిచాడు, అందరూ అవతారం ఎత్తండి అంటే యదు వంశంలో అందరూ అవతారాలు తీసుకున్నారు, అందరూ జన్మించారు. జన్మించిన తర్వాత సో ఇప్పుడు ఏంటి, భూభారం అంతా తగ్గిపోయింది. ఏ విధంగా? జరాసంధుని ద్వారా, దుర్యోధన ద్వారా మొత్తం చాలా భూభారం తగ్గింది. ఇంకా మిగిలింది ఏంటయ్యా అంటే యదువంశం ఉంది. యదువంశంలోని వాళ్ళని ఎవరు చంపడానికి లేదు. ఎందుకు? వాళ్ళు కృష్ణుని యొక్క పార్షదులు, కృష్ణ వంశంలో పుట్టారు కాబట్టి వాళ్ళని ఎవరు చంపలేరు. సో దానికి కృష్ణుడు ప్లాన్ వేస్తున్నాడు, ఎలా తీసుకెళ్ళాలి వీళ్ళని. దానికి ఒక పాస్ టైం ఏంటది, అది దీంట్లో వస్తుంది అనుకుంటా, దీంట్లో ఉందా? వస్తుంది, పాస్ టైం వస్తుంది. దాంట్లో ఏంటి, ఆ యదు వంశంలో వాళ్ళలో వాళ్ళే, అంటే వాళ్ళను మాత్రమే వాళ్ళు చంపుకోగలరు, అంతేగాని వాళ్ళను బయట వాళ్ళు ఎవరు చంపలేరు. ఎందుకు? వాళ్ళంతా కృష్ణ యొక్క అంశాలు వాళ్ళు. సో ఆ విధంగా ఏం చేసిన కృష్ణ ఒక అరేంజ్మెంట్ చేశాడు. ఆ అరేంజ్మెంట్ ప్రకారం వాళ్ళంతా వాళ్ళు చంపేసి యదు వంశం అంతా వెళ్ళిపోతుంది. అందరూ మళ్ళీ గో బ్యాక్ టు వాళ్ళ ఒరిజినల్ ప్లేసెస్కి వెళ్ళిపోతారు, దేవతలు అందరూ వెళ్ళిపోతారు. దాని కృష్ణుడు కూడా అప్పుడు కూడా ఆయన కూడా అంతర్ధానం అయిపోతాడు. ఎవరు? జరా అని అంటారు వచ్చేసి చెప్తారు. ఫస్ట్ టైం ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది మనకి. అది అంతే. ఇంకా దాంతోనే భూభారం అంతా తగ్గిపోతుంది. అఫ్ కోర్స్ యదువులు అయితే భూభారం కారు, బట్ వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళు ఉన్న తర్వాత ఉంటే కృష్ణ వెళ్ళిపోయిన తర్వాత మరి వాళ్ళని ఎవరు చంపాలి? వాళ్ళు ఇన్విన్సిబుల్, ఎవరిని కూడా కంట్రోల్ చేయలేరు. మరి వాళ్ళు ఉంటే ప్రమాదం అని చెప్పి ఏం చేస్తాడు కృష్ణుడు? వాళ్ళని కూడా పంపించడానికి ప్రయత్నం చేసేసి, ఆ ప్రయత్నం ద్వారా అందరిని వెనక్కి పంపించేసి దెన్ క్లీన్, ఎవ్రీథింగ్ క్లీన్ అయిపోయి దెన్ కృష్ణ పాస్ట్ టైం ఎండ్ అవుతుంది అనమాట. అంతర్ధానం అయిపోతాడు కృష్ణుడు. అది 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 ఒక్కటే అక్కడ చెప్పాడు. ఎవరు? నారదుని చెప్పాడు అక్కడ. ఏమన్నాడు? వదిలేసానని చెప్పాడు కదా. యా, అక్కడ దీంట్లో అతడు దరిద్రిపై నిలిచినంత కాలం మీరును వేచి ఉండు, మిగిలిన శేషమును పూర్తి చేయటకై వేచి ఉన్నాడు. కృష్ణుడు ఇంకా ఎందుకు వేచి ఉన్నాడయ్యా అంటే ఈ యదువంశాన్ని తీసేయడానికి వేచి ఉన్నాడు. సో కాబట్టి ఏమన్నాడు? అతడు ఈ దరిద్రిపై నిలిచినంత కాలం మీరు కూడా వేచి ఉండండి అని చెప్పి యుధిష్ఠిర మహారాజు చెప్తున్నాడు అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం అక్కడ. అది ఓకే, దెన్ విల్ స్టాప్ హియర్ టుడే. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. Hare Krishna. So 57 tomorrow. Okay, thank you very much Krishna, thank you very much everybody. Vrindara Srimad Bhagavatam ki jai, Srila Prabhupada ki jai, Nitya Gaur Har Premanande.